మచాస్ వెల్కమ్ టు పార్ట్ 9 ఆఫ్ మన జావా డిఎస్ఏ కోర్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్, పార్ట్ 9 దాకా వచ్చావంటే నీ కన్సిస్టెన్సీకి, నీ డెడికేషన్కి టేక్ ఎ బౌ. సో ఇప్పుడు ఈ వీడియోలో మనం ముగ్గుల పోటీల్లో ఎంటర్ అవుదాం. సో మన ఆనిముత్యం మన కోడింగ్ అనే వరల్డ్లో తిరిగేటప్పుడు ఒక ముగ్గుల పోటీలు చూసిండు. అయితే మన ఆనిముత్యం తక్కువ కాదు కదా, సో ముగ్గుల్ని కూడా కోడింగ్ చేద్దామని డిసైడ్ అయిపోయాడు. సో ఇప్పుడు మనం ముగ్గుల పోటీలలో పార్టిసిపేట్ చేయబోతున్నాం. అండ్ ఈ ముగ్గుల పోటీలు చాలా ఇంపార్టెంట్. చిన్న చిన్న కంపెనీస్ అయితే డైరెక్ట్ ఈ ముగ్గుల పోటీలు పెట్టేసి జాబ్స్కి తీసుకుంటాయి రియల్ వరల్డ్ మన ఎర్త్లో. సో ఈ ముగ్గులు చాలా ఇంపార్టెంట్ అనమాట. సో అంత ఇంపార్టెంట్ అయిన ముగ్గులకి మనం ఈరోజు కోడింగ్ నేర్చుకుందాం. సో దీనివల్ల ఉపయోగం చిన్న చిన్న ఇంటర్వ్యూస్లో హెల్ప్ అవుతుంది. మీ కాలేజ్ ఎగ్జామ్స్లో చాలా వరకు అడుగుతారు, ఈ ప్యాటర్న్స్ అంటారు దీన్ని. సో ఇవి అడుగుతారు, అలా హెల్ప్ అవుతుంది. అండ్ మీ లాజికల్ థింకింగ్ పవర్ పెరుగుతుంది. ఎట్ ద సేమ్ టైం ఇవి చేయడానికి మనం ఫర్ లూప్స్ వాడతాం. సో మీకు ఫర్ లూప్, ఇఫ్ స్టేట్మెంట్స్ మీద కొంచెం గ్రిప్ ఎక్కువ అవుతుంది. సో సో నేను ఇప్పటివరకు అబ్జర్వేషన్ దాంట్లో చాలామంది కొంచెం స్ట్రగుల్ అవుతున్నారు ఫర్ లూప్స్లో అండ్ ఇఫ్ స్టేట్మెంట్స్లో, ఫర్ లూప్ లోపల ఫర్ లూప్లో, డబుల్ ఫర్ లూప్స్లో. సో మనం ఈ ముగ్గుల కాంపిటీషన్ తోటి మొత్తం సెట్ చేసేసుకుందాం. ఓకే, సో చలో ఇప్పుడు మన ఫస్ట్ టాస్క్ వచ్చేసి, అండ్ ఈ పీడిఎఫ్ ఎక్కడ దొరుకుతుందో తెలుసు కదా. సో వెళ్ళి vigneshreddyjulakanti.in వెబ్సైట్, ఇన్ని వీడియోస్ నుంచి చూస్తున్నాం కాబట్టి మీకు తెలుసు. vigneshreddyjulakanti.in వెబ్సైట్ ఓపెన్ చేసి మన బేసిక్స్లో ఈ పీడిఎఫ్ నెంబర్ 9. సో ఇక్కడ ఫస్ట్ స్టెప్ 1లో 9 దగ్గరికి వెళ్ళి ఈ నోట్స్ లాగా కనిపిస్తున్న దాని మీద క్లిక్ చేయండి, పీడిఎఫ్ వచ్చేస్తుంది. సో చలో ఈ పీడిఎఫ్ వచ్చేసిన తర్వాత మన ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి, మన ఆనిముత్యంకి వచ్చిన ఫస్ట్ ప్రాబ్లం వచ్చేసి ఈ ముగ్గు వేయాలన్నమాట. సో ఆ ముగ్గు చూస్తురా, మనం అట్లాంటి ముగ్గు ఒకటి వేయాలి. సో ఇంకెందుకు ఆలస్యం, వేసేద్దాం ముగ్గు. సో మనం ముగ్గు వేయడానికి మన ఆన్లైన్ జావా కంపైలర్ వాడతాం. సో చలో ఓపెన్ చేసేసేయండి ఆన్లైన్ జావా కంపైలర్. సో ఇప్పుడు ఈ ముగ్గేసే ముందు నేను మీకు ఒక టెక్నిక్ నేర్పిపోతున్నా. ఈ సింపుల్ ఫస్ట్ ముగ్గు చాలా సింపుల్. ఉంటే పెద్ద పెద్ద ముగ్గులు వేస్తూ ఉంటాం. సో ఇంకా చాలా ముగ్గులు ఉన్నాయి వీడియోలో, ఈ ముగ్గులన్నీ వేస్తూ ఉంటాం. 7 ముగ్గులు ఉన్నాయి. సో ఈ వీడియోలో నువ్వు 7 ముగ్గులు వేయబోతున్నావు. లాస్ట్ ముగ్గు మస్తుంది కదా. సో ఈ 7 ముగ్గులు వేసేటప్పుడు చాలా నేర్చుకోబోతున్నాం. కాకపోతే ఇది స్టార్టింగ్ ముగ్గు ఈజీగా ఉంది కాబట్టి నువ్వు డైరెక్ట్ రాయగలుగుతావు. అట్లా కాకుండా మనం ఒక కాన్సెప్ట్ నేర్చుకుందాం ఇప్పుడు ఈ ముగ్గులు వేయడానికి. సో ఈ కాన్సెప్ట్ని ఈజీ వాటికి కాన్సెప్ట్ నేర్చుకొని తర్వాత హార్డ్ వాటికి కూడా ఈజీగా అదే కాన్సెప్ట్ తోటి మనం కోడ్ రాయొచ్చు అనమాట. సో ఫస్ట్ అయితే నువ్వు ఇక్కడనే వీడియో ఆపేసి డైరెక్ట్ వెళ్ళి ట్రై చేయి ఈ ముగ్గు వేయడానికి. నువ్వు వేసేస్తావు, బట్ వచ్చి నేను చెప్పే కాన్సెప్ట్ విను. ఈ ముగ్గులు వేయడానికి నేను ఒక కాన్సెప్ట్ తయారు చేస్తాను. సో ఆ కాన్సెప్ట్ తోటి మనం ముగ్గు వేయడం నేర్చుకుంటాం. సో నువ్వు వెళ్ళి ట్రై చేయి, నీకు వస్తే కింద కామెంట్ సెక్షన్లో నీ కోడ్ పేస్ట్ చేసేసే, ముగ్గు ఎట్లుందో చూద్దాం. అవుట్పుట్ కూడా పేస్ట్ చేయ మర్చిపోకు. సో తర్వాత మనం మన కాన్సెప్ట్ చూడు మర్చిపోకు, ఎందుకంటే ఇది సాల్వ్ చేయొచ్చు. బట్ మన లాస్ట్ ముగ్గు ఉంది కదా, ఈ స్క్వేర్ ముగ్గు, స్క్వేర్ బొక్క ముగ్గు, బైక్ స్టాండ్ ముగ్గు. సో ఇవి వేయడానికి ఆ కాన్సెప్ట్ నీకు వస్తే చాలా ఈజీ అవుతుంది అనమాట. సో నేను ఆ కాన్సెప్ట్ ఇప్పుడు ఫస్ట్ దీన్ని చెప్పేటప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తా. కాబట్టి నువ్వు ఈ కాన్సెప్ట్ విను, నువ్వు సాల్వ్ చేసినాక కూడా. సో చలో, ఐ హోప్ మీరు ఆల్రెడీ ఈ ముగ్గు వేసేసి ఉంటారు, కామన్ చేసేసి ఉంటారని ఎక్స్పెక్ట్ చేస్తున్నా. సో చలో ఈ ముగ్గు వేయడానికి ఏం చేయగలుగుతాం అసలు. సో జనరల్గా మనం ఏం చేస్తాం, ఇక్కడ మనకు చూస్తే అర్థమైపోతుంది డబల్ ఫర్ లూప్ యూజ్ చేసేస్తామని. సో అసలు ఇదంతా ఎట్లా రావాలి, డబల్ ఫర్ లూప్ అనే ఐడియా కూడా ఎట్లా రావాలి. సో దానికోసం నేను ఒక చెప్తా. సో వెళ్ళి మన ప్లేగ్రౌండ్కి వెళ్ళిపోదాం. సో ఇదన్నమాట బొమ్మలు గీసుకునే ప్లేస్. సో ఇప్పుడు మనం వేయాల్సింది ఇది కదా. సో పీడిఎఫ్ ఎక్కడ, మనం వేయాల్సిన ముగ్గు ఇది. సో ఈ ముగ్గు వేయడానికి ఫస్ట్ మనం ఇక్కడ ఒక సేమ్ అట్లాంటివి ముగ్గు వేద్దాం. సో అంత పెద్దది కాకుండా మనం 3x3 ముగ్గు వేద్దాం. సో 3x3 ముగ్గు, 3 పెట్టు చూపు. ఓకే, 3x3 ముగ్గు వేద్దాం ఇప్పుడు మనం. సో ఇప్పుడు 3x3 ముగ్గు మనం ఎట్లా వేస్తాము అంటే 2 ఫర్ లూప్లు రాస్తాం. 2 ఫర్ లూప్ ఎట్లా రాస్తాం, ఫర్ ఇంట్ i = 0, i <3, i++. తర్వాత ఇంకో ఫర్ లూప్ రాస్తావు, ఫర్ ఇంట్ j = 0, j <3, i++ అని 2 సార్లు రాసి లోపల system.out.println
స్టార్ అని పెడతావు. సో ఈ కాన్సెప్ట్ ఇంకా ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఫస్ట్ ఈ కోడ్ రాద్దాం, సో ఇంకొంచెం క్లారిటీ వస్తుంది ఆ కాన్సెప్ట్ మీద. సో ఇప్పుడు నువ్వు దీనికి ఏం చేస్తావు, ఒక ఫర్ లూప్ రాస్తాం ఇక్కడ. ఫర్ ఇంట్ సో మనం ఎన్ అని ఒక వాల్యూ తీసుకుందాం. ఎన్ అనేది 5 అనుకో, 5 పెట్టుకుందాం. లేకపోతే 3 ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా, 3 పెట్టుకుందాం. సో ఇంట్ I ఈక్వల్ టు 0, I లెస్ దెన్ n, I ప్లస్ ప్లస్. ఫర్ ఇంట్ j ఈక్వల్ టు 0, j లెస్ దెన్ n, j ప్లస్ ప్లస్. ఇప్పుడు సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ ln పెట్టాలా వద్దా? సో చూద్దాం ఫస్ట్ అయితే పెట్టి ఏమవుతుందో. సో ఇప్పుడు నేను ప్రింట్ ln స్టార్. సో ఇప్పుడు మనకు దీన్ని తెలిసిన ప్రకారం మీ స్టార్ ఇట్లా పెట్టడం వల్ల ఏమవుతుంది, ln అంటే కొత్త లైన్లో ప్రింట్ చేస్తుంది. కాబట్టి ఏమవుతుంది, ఇప్పుడు ఈ స్టార్ అనేది ఒక్క లైన్లో ఒక్కొక్క స్టార్, అట్లా ఎన్ని స్టార్లు, n3 అంటే 9 స్టార్స్ ప్రింట్ అవుతాయి లైన్గా, అంతే కదా. ఇది మనకు తెలుసు, 9 స్టార్స్ ప్రింట్ అయినాయి. ఫర్ లూప్ లోపల ఫర్ లూప్ 0 ఉన్నప్పుడు 3 టైమ్స్, 1 ఉన్నప్పుడు j 3 టైమ్స్, I2 ఉన్నప్పుడు j 3 టైమ్స్ పోతుంది. ఇది మనకు బేసిక్గా ఫర్ లూప్ తెలుసు ఎట్లా జరుగుతుందో, తెలుసు కదా. కావాలంటే మీకోసం ఈ స్టార్తో పాటు ఇక్కడ IJ కూడా ప్రింట్ చేసి చూపిస్తా. సో స్టార్ IJ, సో స్టార్ IJ అన్ని ప్రింట్ చేస్తున్నా. సో దానివల్ల మనకి IJ వాల్యూస్ కూడా తెలుస్తాయి. సో I0 J0 ఉన్నప్పుడు ఒక ఫస్ట్ స్టార్, I0 J1 ఉన్నప్పుడు సెకండ్ స్టార్, I0 J2 ఉన్నప్పుడు థర్డ్ స్టార్. సో అట్లా అన్ని స్టార్స్ ప్రింట్ అయినాయి కదా. సో బట్ ఇదేదో తేడా ఉంది కదా, మనకు కావాల్సిన స్టార్లు ఏమి ఇట్లా పక్కన 3 పక్కన ఉండాలి, కానీ ఇక్కడ అన్ని ఇట్లానే ఉన్నాయి. సరే ఇక్కడ ln తీసేద్దాం. ln అంటే కొత్త లైన్ అన్నాం మనం. ln తీసేస్తే ఏమవుతుంది, అన్నీ లైన్గా స్ట్రైట్గా ఫామ్ అవుతాయి మనకు తెలిసినంత వరకు. సో అన్నీ స్ట్రైట్గా వచ్చినాయి, కానీ మనకు అట్లా కాదు, ఓన్లీ 3 కావాలి. సో 3 మాత్రం ఇట్లా, దాని తర్వాత నెక్స్ట్ 3 నెక్స్ట్ లైన్కి వెళ్ళిపోవాలి. సో ఇప్పుడు ఈ IJ తీసేద్దాం. సో ఇక్కడ మీరు బ్రాకెట్స్ మనం రాసిన కోడ్ ఏముందో మిగతా వాటితో సపరేట్ చేసేద్దాం. సో ఇది మనం రాసిన కోడ్ అనమాట. సో ఫస్ట్ ఇంట్ n ఈక్వల్ టు 3 పెట్టినాం, దాని తర్వాత ఒక ఫర్ లూప్ రాసినాం. ఓకే, సో ఈ ఫర్ లూప్కి ఎండింగ్ ఇది అవుటర్ ఫర్ లూప్, ఇది ఇన్నర్ ఫర్ లూప్. ఈ ఫర్ లూప్కి ఎండింగ్ కర్లీ బ్రేస్ ఇది. సో ఈ ఫర్ లూప్ లోపల ఈ ఫర్ లూప్ అయిపోయాక నేను ఏమన్నా రాసింది అనుకో, సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ బూమ్ అని రాస్తా. ఇప్పుడు ఇదేమవుతుంది, అసలు ఈ బూమ్ అనేది ఎప్పుడు ప్రింట్ అవుతుంది ఇప్పుడు ఆలోచించమచ్చా. సో ఎన్ని స్టార్లు ప్రింట్ అయినాక ఈ బూమ్ ప్రింట్ అవుతుంది, ఫస్ట్ టైం చెప్పు నాకు, ఎన్ని స్టార్లు ప్రింట్ అయినాక బూమ్ ప్రింట్ అవుతుంది. సో ఫర్ లూప్ ఎట్లా ఎగ్జిక్యూట్ అవుతుంది మనకు తెలిసినంత వరకు. సో ఫస్ట్ ఈ I0 అవుతుంది. సో I0 ఫర్ లూప్లోకి ఎంటర్ అవుతుంది. ఎంటర్ అవ్వగానే దానికి ఇంకో ఫర్ లూప్ కనిపిస్తుంది. సో ఈ ఫర్ లూప్ ఫినిష్ చేసేస్తుంది ఫస్ట్ ఒకసారి, అంటే మొత్తం ఈ ఫర్ లూప్ ఫినిష్ చేసేస్తుంది. ఈ ఫర్లో ఏముంది, j ఈక్వల్ టు 0 టు j లెస్ దెన్ n, అంటే ఈ ఫర్ లూప్ 3 టైమ్స్ రన్ అవుతుంది. 3 టైమ్స్ రన్ అయిన తర్వాత ఫర్ లూప్ తర్వాత నెక్స్ట్ లైన్కి వచ్చేస్తుంది, మళ్ళీ వచ్చేసి అప్పుడు బూమ్ ప్రింట్ చేస్తుంది. సో దానికి అర్థమైంది, స్టార్ 3 టైమ్స్ ప్రింట్ అయిన తర్వాత బూమ్ ఒకసారి ప్రింట్ అవుతుంది. దాంతో ఫర్ లూప్ కూడా అయిపోతుంది. మళ్ళీ ఇడికి వస్తుంది, I0 ఉండేది కాస్త I ప్లస్ ప్లస్ I 1 అవుతుంది. 1 లెస్ దెన్ n అని చూస్తుంది, అవును, మళ్ళీ వస్తే మళ్ళీ దానికి మళ్ళీ ఫర్ లూప్ కనిపిస్తుంది. కాబట్టి మళ్ళీ ఫర్ లూప్ మొత్తం ఎగ్జిక్యూట్ చేస్తుంది 3 టైమ్స్, ఎగ్జిక్యూట్ చేసి బూమ్ ప్రింట్ చేస్తుంది. మళ్ళీ వచ్చి I2 మళ్ళీ ఫర్ లూప్ మళ్ళీ మొత్తం 3 టైమ్స్ ఎగ్జిక్యూట్ చేసి బూమ్ ప్రింట్ చేస్తుంది. సో ఇక్కడ దీంతో మనం అర్థం చేసుకోవచ్చు ఈ ఫర్ లూప్ ఎట్లా రన్ అవుతుంది అని. స్టార్ 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 బూమ్, స్టార్ 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 బూమ్, స్టార్ 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 బూమ్. ఓకే, అర్థమైంది కదా ఈ ఫర్ లూప్ ఎట్లా రన్ అవుతుందో. ఇన్ కేస్ నేను ఇక్కడనే ఏమన్నా పెట్టినా అనుకో, సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ మచ్చా అని పెట్టిన. సో ఇప్పుడు ఏమవుతుంది, ఫస్ట్ ఫర్ లూప్కి వచ్చి మచ్చా ప్రింట్ అవుతుంది. దాని తర్వాత లోపల ఫర్ లూప్ ఉంది, ఆ ఫర్ లూప్ మొత్తం ఎగ్జిక్యూట్ అయిపోయి మళ్ళీ నెక్స్ట్ లైన్కి వచ్చేసి బూమ్ ప్రింట్ అవుతుంది. సో మచ్చా 3 స్టార్ బూమ్, మచ్చా 3 స్టార్ బూమ్, మచ్చా 3 స్టార్ బూమ్. సో మచ్చా 3 స్టార్ బూమ్, మళ్ళీ మచ్చా 3 స్టార్ బూమ్, అట్లా ప్రింట్ అయింది. ఇప్పుడు నేను ఏం చేయాలనుకుంటున్నా అంటే, మచ్చా 3 స్టార్ బూమ్ ప్రింట్ అయిన తర్వాత నెక్స్ట్ లైన్కి వెళ్ళిపోవాలి. అప్పుడు నేను ఏం చేయొచ్చు, ఒకటి ఇక్కడ ln పెట్టేసిన అనుకో, అప్పుడు బూమ్ తర్వాత నెక్స్ట్ లైన్కి వెళ్ళిపోతుంది. బూమ్ తర్వాత నుంచి నెక్స్ట్ లైన్ అనమాట. సో చూసారా, మచ్చా స్టార్ బూమ్, మచ్చా స్టార్ బూమ్, మచ్చా స్టార్ బూమ్ వచ్చింది. ఇప్పుడు నేనేం చేయొచ్చు, ఒకటి స్టార్టింగ్ ఈ మచ్చా తీసేసింది అనుకో, అప్పుడు స్టార్ 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 బూమ్, స్టార్ 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 బూమ్ అవుతుంది. ఓకే, ఇది నాతో పాటు మీరు కూడా ట్రై చేయండి. నేను ఒక కోడ్ కొట్టంగానే మీరు ఈ వీడియోని అక్కడనే ఆపేసి పాజ్ చేసి మీరు ఆన్లైన్ కంపైలర్లో ఆ కోడ్ రన్ చేసి చూడండి. సో నేను ఒక దగ్గర 1 మినిట్కి 3-4 టైమ్స్ ఉందో 3-4 టైమ్స్ ఆపండి, ఇట్స్ వర్త్ ఇట్. అట్లనే మీకు లాజికల్ థింకింగ్ పవర్ ఇంప్రూవ్ అవుతుంది. లేకుంటే నా వీడియో చూస్తూ వెళ్ళి మొత్తం
చూసారంటే కష్టం. సో జస్ట్ చూస్తే ఏం రాదు, మీరు ప్రాక్టీస్ చేయాలి, ప్రాక్టీస్ చేస్తేనే వస్తుంది. కాబట్టి ఇప్పుడే ఆపేసి ఇప్పటిదాకా నేను ఏమేమి చేసినా అవన్నీ చెయ్యి. ఇప్పటి నుంచి నేను ఏమేమి చేస్తున్నానో నాతో పాటు చెయ్యి అవి. సో ఆర్ఎల్స్ ఆపు, వీడియో పాజ్ చేసి నువ్వు చేసి అర్థం చేసుకో నేను ఏం చేస్తున్నాను. సో అలా అయితేనే వస్తుంది మంచిగా. దాని తర్వాత ఇప్పుడు నేను బూమ్ కూడా తీసేస్తాను. ఒకటి తెలుసా, మనం system.out.println ఇది కూడా పెట్టుకోవచ్చు. ఇది పెడితే దానికి అర్థమైంది అంటే జస్ట్ ఇక్కడ నెక్స్ట్ లైన్కి వెళ్తుంది అనమాట ఇది వచ్చినప్పుడు. సో దానివల్ల ఏమవుతుంది, సో ఫస్ట్ ఫర్ లూప్లోకి వస్తాం. ఈ ఫస్ట్ లూప్ 3 times నడుస్తుంది, అంటే 3 stars వస్తాయి. 3 stars రాగానే నెక్స్ట్ లైన్కి వెళ్ళిపోతాం. ఓకే, ఎందుకంటే ప్రింట్ ఎల్ఎన్ పెట్టినాం, ఎంటీ పెట్టినాం అంటే నెక్స్ట్ లైన్కి వెళ్తుంది. ఎల్ఎన్ అంటే జస్ట్ నెక్స్ట్ లైన్కి వెళ్తుంది. సో 3 stars వచ్చినాయి, నెక్స్ట్ లైన్కి వెళ్ళింది. మళ్ళీ 3 stars వచ్చినాయి, నెక్స్ట్ లైన్కి వెళ్ళింది. మళ్ళీ 3 stars వచ్చినాయి, మళ్ళీ నెక్స్ట్ లైన్కి వెళ్ళింది. ఓకే, సో ఇప్పుడు మనం అనుకునేటట్టే ప్రింట్ చేసేసినాం. 3x3 ఒక స్క్వేర్ డబ్బా ప్రింట్ చేసేస్తున్నాం. దానికోసం ఇప్పుడు మనం ఏం చేసినాం ఫర్ లూప్లో అంటే i0 దగ్గర స్టార్ట్ చేసి i<n రాసినాం, j0 దగ్గర స్టార్ట్ చేసి j<n రాసినాం. ఇది సింపుల్, ఎందుకంటే అదొక స్క్వేర్ కాబట్టి. అట్లా కాకుండా స్క్వేర్ కాబట్టి అంత సింపుల్గా చెప్పేస్తున్నాం i0 దగ్గర jn దగ్గర, i0 దగ్గర jn దగ్గర అని. ఇట్లాంటి దానికి ఏం చేస్తావు, కష్టం కదా కొంచెం. డైరెక్ట్ అట్లా చూసి చెప్పేయడం, అవి ఇక్కడ స్టార్ట్ చేయి ఇక్కడ దాకా ఆపే, లోపల ఒక ఫర్ లూప్ పెట్టు, ఇంత ఈజీ చెప్పలేము ఇట్లాంటి వాటికి. సో దీనికోసం నేను ఒక కాన్సెప్ట్ క్రియేట్ చేసిన. ఇప్పుడు అది ఫస్ట్ దీనికి అప్లై చేద్దాం. సో మెల్లమెల్లగా పెంచుకుంటూ పోదాం దాని లెవెల్. సో లాస్ట్కి ఆ కింద కనిపిస్తున్న పెద్ద ముగ్గు కూడా ఈజీగా ఇట్లా సెకండ్స్లో సాల్వ్ చేయగలుగుతావు. అట్లా ఇంకా హార్డ్వి కూడా. సో ఇప్పుడు మనం ఇది కదా మనం ఇప్పుడు చేస్తుంది. సో ఇప్పుడు మనం కాన్సెప్ట్ని బిల్డ్ చేద్దాం. సో ఇప్పుడు ఏం చేద్దామంటే ఫస్ట్ దీన్ని ఒక డబ్బాలాగా వేసుకుందాం. ఓకే, సారీ డబ్బా మంచిగా రావట్లే. ఓకే, డబ్బాలాగా వేసేద్దాం. డబ్బాలాగా వేసినావు కదా, ఇప్పుడు ఈ స్టార్ ఎప్పుడు ప్రింట్ అవుతుంది, ఐ వాల్యూ జే వాల్యూ ఎంత ఉన్నప్పుడు ఈ స్టార్ ప్రింట్ అవుతుంది. సో ఇక్కడ ఒకసారి చూపిస్తా. ఇక్కడ నేను ఈ స్టార్తో పాటే ఇలాగట్లాగానే ఐజే కూడా ప్రింట్ చేస్తా. సో అప్పుడు మనకు క్లారిటీ వస్తుంది. ఐజే సో స్టార్తో పాటు ఐజే కూడా ప్రింట్ చేస్తున్నా లోపల ఇక్కడ అండ్ అట్లేమన్నా. ఓకే, సో ఐజే 2 ప్రింట్ చేస్తున్నా స్టార్తో పాటు. సో నీకు అప్పుడు ఫస్ట్ స్టార్ ఎక్కడ వచ్చిందో క్లారిటీ వస్తుంది. సో ఇక్కడ చూడు, ఫస్ట్ స్టార్ ఎప్పుడు వచ్చింది అంటే i0 ఉన్నప్పుడు j0 ఉన్నప్పుడు ఫస్ట్ స్టార్ వచ్చింది. సెకండ్ స్టార్ ఎప్పుడు వచ్చింది, i0 ఉన్నప్పుడు j1 ఉన్నప్పుడు సెకండ్ స్టార్ వచ్చింది. థర్డ్ స్టార్ ఎప్పుడు వచ్చింది, i0 ఉన్నప్పుడు j2 ఉన్నప్పుడు థర్డ్ స్టార్ వచ్చింది. ఈ 1 ఎప్పుడు వచ్చింది, ఐ మీన్ ఈ ఫోర్త్ స్టార్ ఎప్పుడు వచ్చింది, i1 ఉన్నప్పుడు j0 ఉన్నప్పుడు వచ్చింది కదా. సో ఈ ij వాల్యూస్ని మనం ఇక్కడ ఇందులో రాద్దాం. సో ఇక్కడ దానికి అర్థమైంది ఈ స్టార్ ఎప్పుడు వచ్చింది, i0 ఉంది j0 ఉన్నప్పుడు ఈ స్టార్ వచ్చింది. ఈ స్టార్ ఎప్పుడు వచ్చింది, i0 ఉండి j1 ఉన్నప్పుడు. ఈ స్టార్ i0 ఉండి j2. ఈ స్టార్ i0 j ఎంత i1 j0 ఉన్నప్పుడు వచ్చింది. ఓకే అంతే కదా, i1 j0. ఈ స్టార్ ఎప్పుడు వచ్చింది, i1 j1. ఈ స్టార్ i1 j2. సో ఇది జనరల్గా నువ్వు మన దగ్గర మ్యాట్రిసెస్ నువ్వు ఇన్ కేస్ నేర్చుకొని ఉంటే నీకు ఇది ఆల్రెడీ తెలిసి ఉంటుంది. M1లో దీన్ని 0 అంటాం, దీన్ని 0 1 0 2 1 0 1 1 1 2, దీన్ని 2 0 2 1 2 2. అండ్ ఇది నేను ఇంకా 2D మ్యాట్రిసెస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయలేదు. సో అవి ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు ఇది యూజ్ చేస్తాం. సో అప్పటికే మీకు కాన్సెప్ట్ తెలిసిపోతుంది. ఇప్పుడు మీరు ఇక్కడ నేర్చుకుంటాం కాబట్టి మీకు డైరెక్ట్ ఇండిసెస్ అని తెలిసిపోతాయి. సో జనరల్గా ఇది ఒక అరే అనుకో, మనకి ఇప్పటిదాకా అరే ఓన్లీ ఇట్లా సింగిల్ 1 డైమెన్షన్లో తెలుసు. ఇది 2 డైమెన్షనల్ అరే అంటాం. 2 డైమెన్షనల్ అరేలో ఇక్కడ ఉండే ఎలిమెంట్ని యాక్సెస్ చేయాలంటే ఏం చేస్తామంటే అరే ఆఫ్ 1 అన్నాం అనుకో, అక్కడ ఉండే ఇండెక్స్ని ఆ ఇండెక్స్ దగ్గర ఉండే ఎలిమెంట్ని యాక్సెస్ చేయొచ్చు అంట 2 డైమెన్షనల్ అరేస్కి కాన్సెప్ట్. సో ఇప్పుడు అది వద్దు మనకి. సో జస్ట్ ఇది. సో ఇక్కడ ఏంటి అంటే 2 0 i2 ఉండి j0 ఉందనుకో, అప్పుడు ఈ స్టార్ ప్రింట్ అవుతుంది. ఇన్ కేస్ ఇక్కడ ఏంది 2 1 ఇక్కడ 2 2. ఓకే ఇది కదా. సో ఇక్కడ నేను మళ్ళీ రాస్తా. జే వాల్యూస్ ఇక్కడ ఏంటి 0 1 2, ఐ వాల్యూస్ ఏంటి 0 1 2. ఓకే, సో 0 0 ఇక్కడ చూస్తే 0 0, ఇక్కడ చూస్తే ఐ వాల్యూ 0 ఉంది, జే వాల్యూ 1 ఉంది. ఇక్కడ చూస్తే ఐ వాల్యూ 0 ఉంది, జే వాల్యూ 2 ఉంది.
ఇక్కడ చూస్తే ఐ వాల్యూ 2 ఉంది, జే వాల్యూ 1 ఉంది. ఇక్కడ చూస్తే ఐ వాల్యూ 2, జే వాల్యూ 2. ఓకే కదా ఇది. సో ఇక్కడ చూసి నువ్వు అర్థం చేసుకోవచ్చు ఒకటి ఏంటి అంటే మన స్టార్స్ ఎట్లా ప్రింట్ అవుతున్నాయి. సో మన స్టార్స్ ఎట్లా ప్రింట్ అవుతున్నాయి అంటే ఐ వాల్యూ ఇది మన ఇక్కడ వీటన్నిటి దగ్గర మనం స్టార్స్ ఉన్నాయి కదా. సో ఐ వాల్యూస్ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉన్నాయి, 0 ఉంది. ఐ వాల్యూస్ ఏమేమి ఉన్నాయి చూడు స్టార్లు ఉన్న దగ్గరల్లా. సో ఐ వాల్యూస్ ఏమేమి ఉన్నాయి అంటే 0 ఉంది, 1 ఉంది, 2 ఉంది. ఓకే, ఐలి 3 కవర్ కావాలన్నమాట. తర్వాత జే వాల్యూస్ ఏమేమి ఉన్నాయి చూడు. సో జే ఏమేమి ఉన్నాయి, 1 ఉంది, 0 ఉంది, 2 ఉంది. 1 0 1 2 0 1 2. సో జే వాల్యూ 0 1 2. ఓకే, సో ఇవి ఉన్నప్పుడు స్టార్స్ ప్రింట్ అవుతున్నాయి అనమాట. సో మనం ఏం చేయాలంటే ఫర్ లూప్లో ఇవి ఉన్నప్పుడు స్టార్స్ ప్రింట్ చేయాలి. సో ఐ వాల్యూ స్టార్టింగ్ ఎట్ 0 ఎండింగ్ ఎట్ 2 అంటే <3. జే వాల్యూ కూడా స్టార్టింగ్ ఎట్ 0 ఎండింగ్ <3. వీటిని చూసి మనం కనిపెట్టేసేయచ్చు. సో ఇది మీకు ఇంకొంచెం అర్థం ఉండకపోవచ్చు ఇప్పుడు, బట్ ఎందుకంటే ఈ ప్రాబ్లంలో ఐ 0 to 3 అన్నిటికీ కన్సిడర్ చేసేస్తున్నాం కాబట్టి మీకు పెద్దగా క్లారిటీ వచ్చి ఉండదు. కాకపోతే నెక్స్ట్ వీడియో ఇదే వీడియోలో నెక్స్ట్ ముగ్గులు వేస్తుంటాం కదా, అప్పుడు మీకు ఈ కాన్సెప్ట్ ఇంకొంచెం మంచి క్లారిటీ వస్తుంది. ఇప్పటికైతే మీకు ఎంత అర్థమైందో ఇట్స్ ఫైన్. నెక్స్ట్ వీడియోలో ఇప్పటికైతే ఈ 0 కాన్సెప్ట్స్ అయితే అర్థమైంది కదా, 0, 0, 0, 1 అది అర్థమైతే చాలు. ఇప్పుడు నెక్స్ట్ ముగ్గు వేసేటప్పుడు ఇంకా క్లియర్గా అర్థం చేసుకుందాం అనమాట. ఓకే, సో ఇప్పుడు నెక్స్ట్ ముగ్గు ఏంది ఇప్పుడే అర్థం చేసుకుందాం క్లియర్. ఇప్పుడు నెక్స్ట్ కాన్సెప్ట్లోనే అర్థమైపోతుంది. సో చలో ఇప్పుడు ఏం చేద్దామంటే ఇది ఓకే కదా, ఫస్ట్ ముగ్గు మీరు వేసేసారు, చలో కంగ్రాట్స్. సో ఫస్ట్ డబ్బా ముగ్గు ఇది 5 into 5 వేసేటప్పుడు ఏం చేయాలి, జస్ట్ n వాల్యూని మన కోడ్లో 5 పెట్టేస్తే 5 into 5 ముగ్గు అయిపోతుంది. ఓకే, దాని తర్వాత నెక్స్ట్ ముగ్గు డబ్బా ముగ్గు విత్ నో స్పేస్ ఎట్ ఎండ్. అంటే ఏంటో తెలుసా, ఇప్పుడు మనం రాసిన కోడ్ ఏంది ఒకసారి, ఇది మన కోడ్. సో ఇది మన కోడ్. ఇంకోటి ఈ ముగ్గులో ఒకటి మర్చిపోయినావు మచ్చా. ఈ ముగ్గులో చూస్తే నీకు మధ్యలో ఒక స్పేస్ కనిపిస్తుంది కదా, ఒక స్టార్కి ఇంకో స్టార్కి. కానీ మనకు వచ్చిన అవుట్పుట్ ఎట్లుంది, ఇది రన్ చేసి చూపిస్తా. సో మనకు వచ్చిన అవుట్పుట్ ఎట్లుందంటే జస్ట్ స్టార్ 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 ఉంది. ఈ స్టార్కి మధ్యలో స్పేస్ లేదు. కాకపోతే నేను ఇచ్చిన దాంట్లో ఇప్పుడు n5 కూడా తీసుకొని చూసుకోవాలంటే n5 పెడదాం. సో n5 పెడితే 5 into 5 వస్తుంది. కాకపోతే ఈ పక్కన స్టార్స్కి మధ్యలో స్పేసెస్ లేవు. కాకపోతే నేను ఇచ్చిన డయాగ్రామ్లో స్పేసెస్ ఉన్నాయి కాబట్టి నువ్వు కూడా స్పేసెస్ పెట్టి. ఇప్పుడు స్పేసెస్ ఎట్లా పెడతాం దీనికి అంటే ఏముంది, ఒక స్పేస్ పెట్టి రన్ చేసినావు అంటే స్పేసెస్ వచ్చేసాయి, అంతే కదా. వచ్చినాయి స్పేసెస్. కాకపోతే ఏమవుతుంది అంటే ఇక్కడ ఈ లాస్ట్ దాని తర్వాత కూడా ఒక స్పేస్ వస్తుంది అనమాట. ఎందుకు అంటే వస్తుంది కదా, మనం ఏం కండిషన్స్ పెట్టలేడు స్పేస్ రాకు అని. స్టార్ స్పేస్ కలిపి ప్రింట్ చేయన్నాం. సో ఇక్కడ స్టార్ స్పేస్ కలిపి 1 time ప్రింట్ అయింది, మళ్ళీ స్టార్ స్పేస్ కలిపి ఇక్కడ 1 time ప్రింట్ అయింది, మళ్ళీ ఇక్కడ ఇంకోసారి, మళ్ళీ ఇక్కడ ఇంకోసారి, మళ్ళీ ఇక్కడ కూడా ఈ స్టార్తో పాటు ఒక స్పేస్ కూడా ప్రింట్ అయింది. ఓకే, ఇప్పుడు నేను సెకండ్ టైం ఏం అడుగుతున్నా అంటే ఈ స్టార్తో పాటు స్పేస్ ప్రింట్ చేస్తున్నావు కదా, ఆ స్పేస్ని ప్రింట్ చేయకు, దాన్ని డబ్బా ముగ్గు విత్ నో స్పేస్ ఎట్ ఎండ్ అంటున్నాం. సో ఇంకా నీకు ఇది కరెక్ట్గా అనిపించడానికి ఒకటి చెప్తా. ఈ స్పేస్ బదులు ఒక పుల్లని పెడుతున్నాను నేను స్టార్ తర్వాత. ఈ పుల్లని పెడితే నీకు లాస్ట్లో పుల్లగా కనిపించింది. కాకపోతే నాకు ఇట్లా లాస్ట్ పుల్ల వద్దు, ఓన్లీ ఇట్లా కావాలి. సో ఇట్లనే కావాలి, లాస్ట్లో పుల్లలు లేవు చూడండి, మిడిల్లో పుల్లలు ఉండాలి, స్పేసెస్ అనమాట, స్పేసెస్ పుల్లలో. సో నీకు స్పేసెస్ అయితే కనిపించవు కాబట్టి నువ్వేమంటావు మచ్చా, 2 ఒకటే అంటావు. ఎందుకంటే ఇక్కడ నువ్వు చూస్తే ఈ పీడిఎఫ్లో ఇది సేమ్ అంటావు, ఎందుకంటే నీకు పక్కన ఉండే స్పేసెస్ కనిపించట్లేడా. సరే, అందుకే నీకోసం నేను మధ్యలో పుల్లలు పెట్టినా. సో ఇప్పుడు ఈ పుల్లలు పెట్టడం వల్ల ఏమైంది అంటే ఈ లాస్ట్కి పుల్లలు వచ్చినాయి, నీకు ఆ పుల్లలు వద్దు. అప్పుడు ఏం చేస్తావు, సో ఇప్పుడు దీనికోసం మనం మళ్ళీ మన కాన్సెప్ట్కి వెళ్ళిపోదాం. సో ఈ కాన్సెప్ట్లో ఆ పుల్లల కాన్సెప్ట్ ఏందో చూద్దాం. సో ఇప్పుడు లెట్స్ సీ, ఇప్పుడు మళ్ళీ మనం ఒక 3 into 3 గీయాలి కదా. సరే, ఇక్కడ 5 into 5 ఉంది. సో ఇది 5 into 5 అనమాట. సో ఇందులో మనం జస్ట్ 3 into 3 కన్సిడర్ చేద్దాం. సో ఇది పట్టించుకోకండి, ఈ 2 అండ్ ఈ 2 పట్టించుకోకండి, జస్ట్ ఈ పక్కని ఉన్న ఈ మిడిల్ది పట్టించుకోండి. ఓకే, జస్ట్ ఈ మిడిల్ ఇది పట్టించుకుందాం. సో మనం 3 into 3 చూద్దాం. సో 3 into 3లో ఏంటి అంటే స్టార్టింగ్ మనకి స్టార్ కావాలి, ఇక్కడ స్టార్ ఉంటుంది, ఎట్ ద సేమ్ టైం ఈ పుల్ ఉంటుంది, ఇక్కడ కూడా స్టార్ ఉంటుంది,
ఎట్ ద సేమ్ టైం పుల్ ఉంటుంది. ఇక్కడ కూడా స్టార్ ఉంటుంది, పుల్ ఉంటుంది. ఇక్కడ స్టార్ ఒకటే ఉంటుంది, పుల్ ఉండదు. ఇక్కడ స్టార్ ఉంటుంది, పుల్ల ఉంటుంది. ఇక్కడ స్టార్ ఉంటుంది, పుల్ల ఉండదు. సారీ, పుల్ ఉండదు. ఇక్కడ రబ్ చేద్దాం. సో స్టార్ ఒకటే ఉంటుంది. ఇక్కడ ఏంటి, స్టార్ ఉంటుంది, పుల్ల ఉంటుంది. ఇక్కడ స్టార్ ఉంటుంది, పుల్ల ఉంటుంది. ఇక్కడ కూడా స్టార్ ఉంటుంది, పుల్ ఉండదు. సో ఇది కదా మనం ఇక్కడ చూస్తున్నది. సో ఇప్పుడు ఇక్కడ ఏం చేద్దామంటే స్టార్ ఎక్కడెక్కడ ఉంది, ఐ వాల్యూ ఏ నుంచి 7 దాకా ఉంది. సో స్టార్ ఉన్న వాటిలో ఐ వాల్యూస్ చూద్దాం. 0 0 0 1 1 1 2 2 2. సో ఐ వాల్యూస్ వచ్చేసి 0 1 2 ఉన్నాయి. ఓకే, తర్వాత ఇది స్టార్ ఉన్నప్పుడు. స్టార్ ఉన్నప్పుడు జే వాల్యూస్ ఏమేమి ఉన్నాయో చూద్దాం. ఓకే, జే వాల్యూస్ 0 1 2 0 1 2. ఇక్కడ కూడా 0 1 2. సో జే కూడా 0 1 2. సో ఇప్పుడు మనం దీని ప్రకారం ఏంది, డబల్ ఫర్ లూప్ వేసేసి ఐ వాల్యూ 0 దగ్గర జే వాల్యూ 2 దాకా 0 to 2. కాకపోతే ఇది ఉందా, ఇది మాత్రం ఇక లేదు, 2 ఉన్నప్పుడు లేదు. సో ఇప్పుడు మనం దీనికి చూద్దాం. ఐ వాల్యూస్ దీనికి ఏమున్నాయి, 0 1 0 1 2. దీనికి కూడా 3 ఉన్నాయి ఐ వాల్యూస్, 0 1 2 వేద్దాం. సో ఇది ఉన్న సెల్స్లో, ఇది ఉన్న సెల్, ఇది సెల్ అంటాం. సో ఇది ఉన్న సెల్స్లో ఐ వాల్యూస్ ఏమేమి ఉన్నాయి, 0 1 2 ఉన్నాయి. దాని తర్వాత జే వాల్యూ ఏమున్నాయి. ఒకటి, ఇప్పుడు నువ్వు డైరెక్ట్ పెన్ పేపర్ తీసుకొని ఇలానే లాజిక్ ఇంప్రూవ్ అవుతుంది. పెన్ పేపర్ ఈజ్ కంపల్సరీ. కంపల్సరీ అంటే కంపల్సరీ, అది లేకపోతే వీడియో చూసి వేస్ట్. వెళ్ళి పెన్ పేపర్ తెచ్చుకో, పెన్ పేపర్ తోటి డబ్బాకి 0 0 నువ్వు పెట్టు. ఇది నీకు ఈజీ అనిపించవచ్చు, చూసి చెప్పగలుగుతావు. బట్ ఇంకో ఫ్యూచర్లో మనం చేయబోయే హార్డ్ ప్రాబ్లమ్స్కి ఈ కాన్సెప్ట్ తెలిస్తే ఈజీ అవుతుంది. ఇవి ఈజీ వాటికి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, నీకు కొంచెం క్లారిటీగా అర్థమవుతుంది అని. డైరెక్ట్ హార్డ్ వాటికి ఎక్స్ప్లెయిన్ చేస్తే నువ్వు చాలా ఓవర్గా ఫీల్ అవ్వచ్చు. బట్ ఈ కోర్స్ చాలా ఈజీగా ఎక్స్ప్లెయిన్ చేసే కోర్స్ కాబట్టి నీకు ఈజీగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. కాబట్టి వెళ్ళి పెన్ పేపర్ తెచ్చుకొని ఇప్పటిదాకా నేను గీసింది గీయు, అప్పుడే కరెక్ట్గా అర్థమవుతుంది. సో ఇప్పుడు జే వాల్యూస్ చూద్దాం. సో జే వాల్యూస్ ఏమున్నాయి, ఈ ఉండే సెల్స్కి ఇవి జే వాల్యూస్ అనమాట. 0 1 ఉంది, 0 1 0 1. సో జే వాల్యూస్ ఓన్లీ 0 1 ఉంది. సో ఇక్కడ నువ్వు ఒకటి చూడొచ్చు, డబుల్ ఫర్ లూప్ రాసేసి 0 to 2 0 to 2 ఐజే ఇట్లా పెట్టేస్తే స్టార్ వస్తుంది. ఓకే, బట్ ఇది మాత్రం జే వాల్యూ 2 ఉన్నప్పుడు ప్రింట్ అవ్వద్దు. సో ఏం చేస్తావు అంటే జే వాల్యూ 2 ఉన్నప్పుడు ప్రింట్ అవ్వద్దు. సో అది నీకు అర్థమైపోయింది. సో ఇప్పుడు మనం ఇక్కడ 2 అంటే ఏం తీసుకుంటున్నాం, n = 2 తీసుకుంటున్నాం కదా. సో జే వాల్యూ 2 ఉన్నప్పుడు ప్రింట్ కావద్దు. సో ఇక్కడ మనం n3, సారీ గైస్, n3 కదా, 3 అనుకుంటున్నాం కదా, 3 × 3 గ్రిడ్ అంటున్నాం, n3 కదా. సో జే వాల్యూ ఎప్పుడు ఇది ప్రింట్ కావద్దు అంటే వెన్ j = n - 3. ఇక్కడ j n - 3 అయినప్పుడు అంటే 2 అయినప్పుడు, j 2 అయినప్పుడు ఇది ప్రింట్ అవ్వద్దు అని ఇంకా క్లారిటీగా కోడ్లు ఇద్దాం. ఓకే, లెట్స్ గో టు కోడ్ అన్నమాట. సో ఈ కోడ్లో మనం ఏం చూస్తామంటే ఇప్పుడు ఇక్కడ ఇది తీసేసి నేను ఇక్కడ ఇంకా మళ్ళీ ఈయన రాస్తున్నా system.out.print ఈ పుల్ల అంటున్నా. ఇప్పుడు కూడా సేమ్ అదే ఇందాక అవుట్పుటే వస్తుంది. సో 1 సెకండ్, ఇక్కడ సెమీకాలన్ పెట్టడం మర్చిపోయా. సెమీకాలన్, జావాలో సెమీకాలన్ పెట్టడం మర్చిపోకండి, నాలాగా వేస్ట్ ఫెయిల్ అవ్వకండి. సో ఇక్కడ స్టార్ హైఫెన్ అట్లా పెడుతున్నాం. సో అందుకే సేమ్ అదే వచ్చింది. సో ఇప్పుడు మనం ఇక్కడ దాంతో ఏం అర్థం చేసుకోవచ్చు అంటే స్టార్ ఏమో 0 1 2 0 to n స్టార్ ప్రింట్ చేయి, ఓకే. బట్ ఇది మాత్రం i0 to n ప్రింట్ చేయి, ఫైన్. i0 to n ఏం ఆపకు. కాకపోతే j0 1 ఉన్నప్పుడే ప్రింట్ చేయి, 2 లాస్ట్ నెంబర్ ఉన్నప్పుడు ప్రింట్ చేయకు అని. సో ఇక్కడ నేను ఏం పెట్టచ్చు అంటే ఇఫ్ j = n - 1, j = j నాట్ ఈక్వల్ అయినప్పుడు మాత్రమే ఇది ప్రింట్ చేయి. j = అయితే అసలు ఇది ప్రింట్ చేయకు. ఓకే, సో j నాట్ ఈక్వల్ టు n - 1 అంటే ఇప్పుడు j0 అనుకో, నాట్ ఇందులోకి వచ్చేస్తుంది, ఇఫ్ స్టేట్మెంట్కి వచ్చేసి ఇది ప్రింట్ అవుతుంది. j లాస్ట్ అయితే, j ఇన్ కేస్ n - 1 అయితే అప్పుడే ఇందులోకి వెళ్ళదు. j నాట్ ఈక్వల్ టు n - 1 అయితేనే ఇందులోకి వెళ్తుంది. ఓకే, సో అందుకు ఇప్పుడు ఏమవుతుంది, దీన్ని రన్ చేస్తే లాస్ట్ టైం మాత్రం ఈ స్టేట్మెంట్కి వెళ్ళకుండా లాస్ట్లీ పుల్లల్ని తీసేసింది. ఇది మనం ఎట్లా చెప్పగలిగినాం, ఇది చూసి చెప్తావు ఈజీయే, బట్ ఈ కాన్సెప్ట్ వల్ల ఎట్లా చెప్పగలిగినావు, ఇక్కడ నువ్వు జేలో చూడొచ్చు లాస్ట్ వాల్యూ లేదు, 2 లేదు. సో అందుకు
ఇక్కడ నువ్వు ఇఫ్ స్టేట్మెంట్ పెట్టేసి అప్పుడు మాత్రమే అది ఉండకుండా వేస్తున్నావు. ఓకే, మిగతా అన్ని టైమ్స్ ప్రింట్ చేయి. జే నాట్ ఈక్వల్ 10-1 ఎన్నిసార్లు ఉంటే అన్నిసార్లు ప్రింట్ చేయి, లేకపోతే వదిలేస్తున్నావు. సో దట్స్ హౌ మనం మన సెకండ్ ముగ్గు కూడా వేసేసినాం. కంగ్రాట్స్. ఇప్పుడు మన థర్డ్ ముగ్గుకి వెళ్ళిపోదాం. ఓకే, ఇది పడుకున్న స్కేల్ ముగ్గు. సో ఇది పడుకుందనమాట, అంటే నిద్రపోయింది. సో ఇంతసేపు ఈ పడుకున్న స్కేల్ ముగ్గు అంటే ఇంతసేపు మనం ఎన్నింటూ ఎన్ని ముగ్గులు వేసినాం. లెఫ్ట్ ఇట్లా పక్కకి ఎన్ని ఉన్నాయో సైడ్కి కూడా అన్నీ రోస్ ఉండేటట్టు ముగ్గు వేసినాం. ఇప్పుడు అట్లా కాకుండా డిఫరెంట్ అనమాట. ఇటు సైడ్ తక్కువ ఉండి ఇటు సైడ్ ఎక్కువ ఉండడం. సో జనరల్గా మనం కోడింగ్లో రోస్ కాలమ్స్ అని ఒక కాన్సెప్ట్ వాడతాం. ఆ కాన్సెప్ట్ మనకి వచ్చి ఉండాలి బేసిక్ కోడింగ్ చేయాలంటే. సో నీకు ఆ కాన్సెప్ట్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. రోస్ అంటే ఏంటి, కాలమ్స్ అంటే ఏంటి అని. ఇక్కడ స్పేస్ ఉంది. సో రోస్ అంటే ఏంటి, కాలమ్స్ అంటే ఏంటి అంటే, ఇప్పుడు నీ దగ్గర క్లాస్లో స్టూడెంట్స్ కూర్చురు. ఇక్కడ బోర్డు ఉంది, బోర్డ్. క్లాస్లో స్టూడెంట్స్ ఇట్లా కూర్చురు. ఓకే, ఇట్లా కూర్చురు కదా. సో క్లాస్లో అందరు ఇచ్చారు, మళ్ళీ చూస్తురు, బోర్డ్ని చూస్తురు. ఇట్లా చూస్తున్నప్పుడు మనకి రోస్ అని ఉంటాయి, కాలమ్స్ అని ఉంటాయి. సో ఇవేంటో చూద్దాం. కాలమ్స్, సో ఇది రో 1 అనొచ్చు, దీన్ని రో 2 అంటావు, దీన్ని రో 3 అంటావు. ఓకే, తర్వాత దీన్ని కాలమ్ 1 అంటావు, దీన్ని కాలమ్ 2 అంటావు, దీన్ని కాలమ్ 3 అంటావు, దీన్ని కాలమ్ 4 అంటావు. ఓకే, రోస్ అంటే ఇట్లా సైడ్ వైజ్, కాలమ్స్ అంటే ఇవి. దీంట్లో ఇప్పుడు నేను అడిగినా అనుకో, నెంబర్ ఆఫ్ రోస్ అన్నా అనుకో, ఏం చెప్తావు చెప్పు నువ్వు? నెంబర్ ఆఫ్ రోస్ అంటే ఎంత? రో 1, రో 2, రో 3. సో 3 రోలు ఉన్నాయి. నెంబర్ ఆఫ్ కాలమ్స్ అంటే ఎంత అని చెప్పాలి నువ్వు? 3 కాదు, 4 చెప్పాలి. ఎందుకంటే C1, C2, C3, C4 4 కాలమ్స్ ఉన్నాయన్నమాట. సో జనరల్గా మనం దీన్ని ఇండిసెస్ బేస్డ్ చూసినాం అనుకో, R1 కాకపోతే ఫస్ట్ దాన్ని R0 అంటాం, సెకండ్ దాన్ని R1 అంటాం, థర్డ్ దాన్ని R2 అంటాం. దీన్ని కూడా సేమ్ R2, C0, C1, C2, C3 అంటాం. ఓకే, సో ఇదన్నమాట నెంబర్ ఆఫ్ కాలమ్స్ అంటే ఇవన్నీ ఉన్నాయి, కౌంట్ చేయి, 4 ఉన్నాయి. తర్వాత నెంబర్ ఆఫ్ రోస్ అంటే R0, R1, R2 3 ఉన్నాయి. సో 3 రోలు ఉన్నాయి. సో ఇది బేసిక్గా కాలమ్కి రోకి కాన్సెప్ట్. చాలా బేసిక్ కాన్సెప్ట్ అనమాట. సో ఇప్పుడు మనకి ఇక్కడ ఏంటి అంటే, ఇక్కడ ఎన్ని రోలు ఉన్నాయి? 3 రోస్ ఉన్నాయి. కాలమ్స్ ఏమో మస్తుగా ఉన్నాయి, ఒక 20 కాలమ్స్ ఎన్నో ఉన్నాయి అనుకుందాం. సో ఇక్కడ రోస్ కాలమ్స్ పట్టి మనం కోడ్ రాబోతున్నాం. సో ఇది ఎట్లా రాద్దాం? సో ఇప్పుడు దీనికి కూడా మళ్ళీ మన కాన్సెప్ట్ అప్లై చేద్దాం. సో మన కాన్సెప్ట్ దగ్గరికి వెళ్ళిపోదాం. మన కాన్సెప్ట్లో రెక్టాంగిల్, ఇంత పెద్దది తీసుకుందాం ఈసారి. ఓకే, సో ఇక్కడ ఇది క్లోజ్ కాలేదు. ఇక్కడ ఏం చేద్దామంటే మనం ఇది ఇక్కడ గీయాలి. సో ఇప్పటికైతే ఈ మధ్యలో ఉన్న ఈ హైఫెన్ ఈ పుల్లల్ని మర్చిపో. సో ఇప్పటికి మనం ఓన్లీ స్టార్స్ని చూసుకుందాం. సో స్టార్స్ చూస్తే ఇక్కడో స్టార్, ఇక్కడో స్టార్, ఇక్కడో స్టార్, స్టార్ 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 స్టార్, ఇక్కడ దాకా స్టార్. ఇట్లా అన్నిట్లలో స్టార్లే పెడుతున్నాం. ఓకే, ఇప్పుడు అన్నిట్లలో స్టార్లు పెడితే టైం వేస్ట్ మీకే. సో ఈ అన్నిట్లలో స్టార్లు ఉన్నాయి అనుకుందాం. సో మొత్తం, సో అప్పుడు ఈ బొమ్మ ఫామ్ అవుతుంది, ఈ పుల్లలు లేకుండా అన్నిట్లో స్టార్లు ఉన్నాయి అనుకుందాం. ఇప్పుడు ఇక్కడ ఐ వాల్యూస్, జే వాల్యూస్ చూడు. సో ఐ స్టార్ ఉన్నప్పుడు ఐ వాల్యూస్ ఏమేమి ఉంటున్నాయి? 0 ఉంటుంది, 1 ఉంటుంది. ఐ అంటే ఇది 0, 1, 2, 3, 4 దాకా ఉంటున్నాయి ఐ వాల్యూస్, అంతే కదా, 3, 4. తర్వాత జే వాల్యూస్ ఏమేమి ఉన్నాయి చూడు. ఓకే, జే అంటే ఇక్కడ పక్కన ఉన్నాయి కదా, 0, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 0, 1, 2, 3 అట్లా అన్నిట్లో చూస్తే ఏమున్నాయి? 0, 1, 2, 3 అట్లా 9 దాకా ఉన్నాయి. ఓకే, ఐ 0 ఉన్నప్పుడు ఈ అన్నీ ఉన్నాయి జే వాల్యూస్. సో ఇప్పుడు ఒకటి గుర్తుంచుకో, ఇది మనం ఈ కాన్సెప్ట్ ఇంకొంచెం ముందర తీసుకెళ్దాం. సో ఇక్కడ ఇక్కడ రాద్దాం కొంచెం కింద. ఐ వాల్యూస్ ఏమేమి ఉన్నాయి అంటే 0, 1, 2, 3, 4 ఉన్నాయి. ఇప్పుడు ఐ వాల్యూ 0 ఉన్నప్పుడు జే వాల్యూస్ ఏమేమి ఉన్నాయి ఇది చూడు. ఐ వాల్యూస్ 0 ఉన్నప్పుడు ఐ వాల్యూస్ ఎక్కడెక్కడ 0 ఉన్నాయి? ఈ రో మొత్తం ఐ వాల్యూ 0నే ఉంది, అంతే కదా. ఐ వాల్యూస్ అంతా 0నే ఉన్నాయి. ఐ వాల్యూ 0 ఉన్నప్పుడు జే ఏమేమి ఉన్నాయి? 0, 1, 2, 3 అట్లా 9 దాకా ఉన్నాయి. ఇప్పుడు జే వాల్యూ 0, ఐ వాల్యూ 1 ఉన్నప్పుడు ఏమేమి ఉన్నాయి? ఐ వాల్యూ 1 ఉంది. ఓకే, ఐ వాల్యూ 1 ఉన్నప్పుడు జే వాల్యూస్ ఏమేమి ఉన్నాయి అంటే ఇప్పుడు నీకు కొంచెం కాంప్లెక్స్ అనిపించచ్చు మార్చి, అసలు ఎందుకు ఈ కాన్సెప్ట్ అనిపించచ్చు.
బట్ ఈ వీడియో ఎండింగ్లో నీకు తెలుస్తుంది కాన్సెప్ట్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటో. ఓకే, ఇప్పుడు ఐ వాల్యూ 1 ఉన్నప్పుడు జే వాల్యూ ఏమేమి ఉన్నాయో చూద్దాం. సో ఐ వాల్యూ 1 ఉన్నప్పుడు జే వాల్యూ 0 1 2 3 మళ్ళీ ఇది కూడా 9 దాకానే ఉన్నాయి. ఇక్కడ అన్నీ సేమ్ ఉన్నాయి. ఐ వాల్యూ 2 ఉన్నప్పుడు కూడా జే వాల్యూ 0 1 2 3 9 దాకా ఉన్నాయి. సో మళ్ళీ సేమ్ వస్తాయి, పైన ఉన్నాయి కింద. సో ఇక్కడ కూడా పైన ఉన్నాయి కింద పైన ఉన్నాయి, ఇది మొత్తం సేమ్ 0 to 9. సో దానివల్ల నీకు ఏమర్థమవుతుంది, బయట ఫర్ లూప్లో ఐ వాల్యూ ఏమో 0 to 4 తీసుకెళ్ళు, దాంట్లో ప్రతిసారి జే వాల్యూ 0 to 9 తీసుకెళ్ళు, అయిపోతుంది. సో దీనికి కోడ్ రాద్దాం. సో కోడ్ యా, దానికోసం నీకు 2 వాల్యూస్ కావాలి ఇక్కడ. ఓకే, ఎందుకంటే ఇక్కడ నువ్వు ఐ వాల్యూ ఎక్కడి నుంచి ఎక్కడి దాకా వెళ్తుంది, 0 నుంచి ఈ 0 నుంచి నెంబర్ ఆఫ్ కాలమ్స్ -1 దాకా వెళ్తుంది. నెంబర్ ఆఫ్ రోస్ -1. ఇప్పుడు నేను నెంబర్ ఆఫ్ రోస్ 5 అన్నా అనుకో, ఫర్ లూప్ i less than r దాకా రాస్తావు. ఇక్కడ ఎక్కడి నుంచి ఎక్కడి దాకా వెళ్తుంది, నెంబర్ ఆఫ్ కాలమ్స్ నేను 10 అన్నా. కాలమ్స్ అంటే 1 కాలమ్ 2 కాలమ్ 3 కాలమ్ 4 కాలమ్, నెంబర్ ఆఫ్ కాలమ్స్ 10 అంటే 0 నుంచి <10 దాకా ఈ జే అనేది వెళ్తుంది. ఓకే, సో అప్పుడే కొంచెం యూజ్ పడింది. ఇక నీకు ఈ నెంబర్ ఆఫ్ కాలమ్స్ ఎక్కడ రాయాలి, నెంబర్ ఆఫ్ రోస్ ఎక్కడ రాయాలని తెలిసేసింది. ఐకేమో నెంబర్ ఆఫ్ రోస్ రాయి, సికేమో నెంబర్ ఆఫ్ జేకేమో నెంబర్ ఆఫ్ కాలమ్స్ రాయి. సో రాసేద్దాం. ఐకేమో ఇప్పుడు ఫస్ట్ రోస్ తీసుకుందాం, ఇంట్ రోస్. మనం ఇక్కడ 3 రోస్ ఉన్నట్టు తీసుకుందాం. తర్వాత ఇంటూ కాలమ్స్ ఏమో ఒక 20 కాలమ్స్ ఉన్నట్టు తీసుకుందాం, 20. తర్వాత ఐ లెస్ దెన్ ఆర్. సో ఐ లెస్ దెన్ ఆర్ వరకు, జే లెస్ దెన్ సి వరకు, అప్పటిదాకా స్టార్లు ప్రింట్ చేద్దాం. ఓకే, ఇది తర్వాత రాద్దాం, ఇది మనకి ఇప్పుడు అవసరం లేదు. సో అప్పటిదాకా స్టార్ ప్రింట్ చేద్దాం, ఏమైతే చూద్దాం. రన్. ఓకే, ఈ సిస్టమ్ డాట్ అవుట్ ప్రింట్ అని పెట్టినాం, ఎందుకంటే ఒక లైన్ జే ఈ ఫర్ లూప్ ఒకసారి అయిపోయాక నెక్స్ట్ లైన్కి వెళ్ళాలి. ఇక్కడ ఒకటి చూసారా, కోడ్ ఎగ్జిక్యూటెడ్ విత్ ఎర్రర్స్ అని వచ్చింది. అప్పుడప్పుడు ఇది రన్ చేస్తే అలా ఎర్రర్ వస్తుంది, డైరెక్ట్ కోడ్ ఎగ్జిక్యూషన్ అప్పుడు ఎర్రర్ వస్తుంది. అప్పుడు ఇక్కడ కోడ్ ఎగ్జిక్యూటెడ్ సక్సెస్ఫుల్లీ అని వచ్చిందాక రీరన్ చేయండి, ఇన్ కేస్ ఇక్కడ ఏం ఎర్రర్ కనిపించకపోతే. అది కంపైలర్ ఇష్యూ. ఓకే, సో ఇక్కడ చూసారా మన పడుకున్న డబ్బా వచ్చేసింది అనమాట. సో ఇప్పుడు దాని మధ్యలో నీకు స్పేస్ కావాలి అంటే ఇక్కడ స్పేస్ పెట్టి రన్ కొడతావు, ఇక్కడ స్పేస్ పెట్టి రన్ కొడితే స్పేస్ వచ్చేసింది. కానీ లాస్ట్లో కూడా స్పేస్ వస్తుంది ఇలాగట్లా అని. అది మనకు తెలియడానికి ఒక పుల్ల పెడదాం. ఇక్కడ పుల్ల పెడితే మళ్ళీ మనకు తెలుస్తుంది. సో పుల్ల పెట్టినాం కాబట్టి కరెక్ట్గా రాలే, లాస్ట్లో ఒక ఎక్స్ట్రా పుల్ల వచ్చింది. ఆ పుల్లని తీసేయడానికి సేమ్ ఇలాగట్లాగానే ఏం చేస్తాం. సో ఇప్పుడు ఇక్కడ అన్ని డబ్బాలలో పుల్లు ఉంటుంది, అన్ని డబ్బాలలో పుల్లు ఉంటుంది కదా, అన్ని డబ్బాలలో స్టార్తో పాటు పుల్లు ఉంటుంది. జస్ట్ ఈ లాస్ట్ దాంట్లో మాత్రమే స్టార్ మాత్రమే ఉంటుంది, పుల్లు ఉండదు. సో నువ్వు ఈ పుల్లకి ఐజే వాల్యూస్ రాసేటప్పుడు ఏమవుతుందో తెలుసా, జే వాల్యూస్లో ఈ 9 ఉండదు, ఓన్లీ 8 దగ్గరనే ఆగిపోతుంది. ఓకే, 8 దగ్గరనే జే వాల్యూ ఆగిపోతుంది ఇది రాస్తే. సో అప్పుడు నువ్వు ఇక్కడ ఏం చేయొచ్చు అంటే, ఇఫ్ జే నాట్ ఈక్వల్ టు జే నాట్ ఈక్వల్ టు ఎంత అయినప్పుడు ఈ పుల్లని ప్రింట్ చేయాలి, జే నాట్ ఈక్వల్ టు 9 అయినప్పుడు మాత్రం ఈ పుల్లని ప్రింట్ చేసుకో, ఏం కాదు. జే ఈక్వల్ టు 9 అయితే ఆ పుల్లని ప్రింట్ చేయకు అని. సో ఈ 9 అనేది ఏంటిది, నెంబర్ ఆఫ్ కాలమ్స్ -1 కదా. ఓకే, నెంబర్ ఆఫ్ కాలమ్స్ -1. సో ఎప్పుడైతే జే నాట్ ఈక్వల్ టు కాలమ్స్ -1 అయిందనుకో, అప్పుడు డైరెక్ట్ పుల్లని ప్రింట్ చేసేసి ఏం కాదు. సో అర్థమైందిగా, జే నాట్ ఈక్వల్ టు కాలమ్ -1, ఎందుకంటే 9 ఉన్నప్పుడు మనం ప్రింట్ చేయట్లేదు. లాస్ట్ ఇండెక్స్ ఉన్నప్పుడు, లాస్ట్ ఇండెక్స్ C-1, ఆ ఇండెక్స్ ఉన్నప్పుడు మనం పుల్లని ప్రింట్ చేయట్లేదు. సో వెన్ జే నాట్ ఈక్వల్ టు C-1, system.out.print. నీకు అర్థం కావాలంటే నువ్వు కోడ్ రాయాలి, పేపర్ పెన్ యూజ్ చేయాలి, అప్పుడే అర్థమవుతుంది. లేకపోతే అసలు అర్థమే కాదు, ఛాన్సే లేదు అర్థం కావడానికి. చాలా అంటే చాలా ఈజీ కాన్సెప్ట్ ఇది, బట్ నువ్వు పేపర్ పెన్ పెట్టాలి, ఆన్లైన్ కంపైలర్ ఓపెన్ చేసి కోడ్ కొట్టాలి, అప్పుడే అర్థమవుతుంది. నువ్వు ఓన్లీ వీడియో చూస్తే అర్థమయ్యే ఛాన్సే లేదు, 0% అర్థమవుతుంది, గ్యారంటీ నేనే ఇస్తున్నా అర్థం కాదని. బట్ పేపర్ పెన్ పెట్టు, కంపైలర్ యూజ్ చేయి, 100% అర్థమవుతుంది, గ్యారంటీ కూడా నేనే ఇస్తున్నా. ఓకే, సో ఇప్పుడు ప్రింట్ చేసి చూద్దాం లాస్ట్లో స్టార్ పోతుందా లేదా అని. సో స్టార్ పోతుంది, స్టార్ పోయింది, ఇంకో ఎక్స్ట్రా స్టార్ వచ్చింది. వెయిట్ ఓకే, ఇక్కడ ఈ స్టార్ ఇంకా తీసేయలేము మనం, అందుకే ఎక్స్ట్రా స్టార్ వచ్చింది. నేను ఏందబ్బా ఏమైపోయింది అనుకున్నా. సో లెట్స్ సీ. చూసారా మనకు కావాల్సింది కూడా అదే, మనకు కావాల్సిన ముగ్గు మళ్ళీ కోడ్ రాసేసినాం అనమాట. ఇట్లా ముగ్గులు చాలాసేపు వేస్తే బోర్ కొడుతుంది అని చెప్పేసి మనం దాన్ని కోడ్ రాస్తున్నాం. సో ఓకేగా, ఆనిముత్యం చాలా హెల్ప్ అవుతుంది. సో ఇప్పుడు పడుకున్న స్కేల్ ముగ్గు ఇది నిలబడిన స్కేల్ ముగ్గు, స్కేల్ 30 సెంటీమీటర్ స్కేల్. ఓకే,
సో ఇది నిలబడిన స్కేల్ ముగ్గు. ఇప్పుడు పడుకున్న స్కేల్ ముగ్గు వేసినావు కదా, ఇప్పుడు నిలబడిన స్కేల్ ముగ్గు వేసి చూపి. సో ఇప్పుడు ఈ వీడియో ఇక్కడ ఆపేసి, దీనికి నీకు ఆల్రెడీ అన్ని కాన్సెప్ట్స్ తెలుసు. సో ఆ బొమ్మ వేసేసి కాన్సెప్ట్ నువ్వు దీనికి కోడ్ రాసి కింద కామెంట్స్లో పేస్ట్ చేసేసాయి. సో ఇక్కడ ఆపే, ప్రతి ఒక్కరి వీడియో చూస్తున్న ఆ 1%, 2%, 1000, 2000 ఎంతోమంది కానీ. సో ఇప్పటికైతే నా వీడియోస్కి 2000 వ్యూస్ వస్తున్నాయి అప్లోడ్ చేసిన డే ఆర్ నెక్స్ట్ డేలో. కాబట్టి లెట్స్ హోప్ 2000 పీపుల్ చూస్తారు అనుకుందాం. మీ 2000 మంది ఇక్కడనే వీడియో ఆపేసి వెళ్ళి కింద కామెంట్ చేయండి, మీరు పేస్ట్ చేయండి మీరు చేసిన కోడ్, ఇక్కడ ఆపేయండి. అట్లనే మీ లాజికల్ థింకింగ్ పవర్ ఇంప్రూవ్ అవుతుంది. సో ఆపేసారు అనుకుందాం. సో వెళ్ళి కోడ్ చేద్దాం. కోడ్ చేసే ముందు దీన్ని మనం రాసుకుంటే ఎట్లా వస్తుంది? ఐ వాల్యూస్ ఏంటి? ఐ వాల్యూస్ 0 to చాలా దూరం 10, 20. అదే కాలం జే వాల్యూ 0 to 3 అట్లా కొంచెమే. సో ఇక్కడ నువ్వు డైరెక్ట్ మనం ఇంతకుముందు రాసిన కోడ్లోనే ఆర్ నేమ్ చేయి 10, 20 పెద్ద నెంబర్ చేయి, సి నేమ్ చేయి చిన్న నెంబర్ చేయి 3 అట్లా రన్ చేసేస్తే మనకు కావాల్సిన అవుట్పుట్ వచ్చేసింది. సింపుల్ కదా, మనకు కావాల్సిన అవుట్పుట్ వచ్చేసింది. నిలబడిన స్కేల్ వచ్చేసింది. ఎందుకంటే ఆర్ అంటే బయట లూప్. సో కిందికి వస్తుంది. సో బయట లూప్ 10 times రన్ అవుతుంది, లోపల లూప్ 3 times రన్ అవుతుంది. సో 3 times తర్వాత ప్రతిసారి కొత్త లైన్కి వెళ్తూ ఉంటుంది. 3 times స్టార్ ప్రింట్ కానీ కొత్త లైన్, 3 times స్టార్ ప్రింట్ కానీ కొత్త లైన్, అట్లా 10 times పోతుంది. అందుకే నిలబడిన స్కేల్ వచ్చింది. సో ఇది మీరు ప్రాక్టీస్ చేయండి. తర్వాత ఇప్పుడు కొంచెం హార్డ్ వచ్చేసింది. ఇప్పుడు మనకి ఆ కాన్సెప్ట్ మస్తు పనికి వస్తుంది. స్క్వేర్ బొక్క ముగ్గు. ఈ ముగ్గుకు మనం పెట్టిన పేరు స్క్వేర్ బొక్క ముగ్గు. సో ఇదేంటి అంటే ఇటు సైడ్ 5 stars ఉన్నాయి, కిందికి కూడా 5 stars ఉన్నాయి, 5 stars ఉన్నాయి. సో చుట్టూ 5 star వచ్చేసి ఫెన్సింగ్ లాగా, మధ్యలో మాత్రం స్పేసెస్ ఉండాలి. సో ఇక్కడ మధ్యలో 1, 2, 3 మూడింటికి నువ్వు ఇలా చూడొచ్చు స్పేస్ ఉంది. ఇది ఎట్లా రాస్తావు? సో ఇది రాయడానికి కోడ్ రాయడానికి ట్రై చేయి. సో ఇక్కడ వీడియో ఆపే, ఇప్పుడు నీకు తెలిసిన కాన్సెప్ట్తో నువ్వు రాయడానికి ట్రై చేయి. ఏదైనా చేయి, లోపల ఇఫ్ స్టేట్మెంట్స్ పెట్టు, డబుల్ ఫర్ లూప్ పెట్టు, నీకు నచ్చింది చేయి. బట్ ఇది తెప్పడానికి ట్రై చేయి. కనీసం ఒక 20 minutes ట్రై చేయకుంటే వీడియోని చూడకు. నీకు ట్రై చేయాలి అనిపించకపోతే నువ్వు డిఎస్ఏ నేర్చుకోవడం ఆపేసాయి, రాదు డిఎస్ఏ. సో ట్రై చేయి, లేకపోతే ఈ వీడియో ఇక్కడితోటి సిరీస్ ఆపేసి వెళ్ళి నిద్రపో అంతే. బట్ ఇన్ కేస్ నువ్వు ఈ సిరీస్ కంటిన్యూ చేయాలి, ఈ వీడియో చూడాలి అనుకుంటే ఇక్కడనే వీడియో ఆపేసి వెళ్ళి ట్రై చేయి ఒక 20 minutes వరకు ఈ స్క్వేర్ బొక్క ముగ్గు వేయడానికి. రాకపోతే ఇట్స్ ఫైన్, నువ్వు లాజికల్ థింకింగ్ పవర్ ఇంప్రూవ్ అవుతుంది. ఓకే, హలో గైస్, వెల్కమ్ బ్యాక్. నేను పక్కా ఎక్స్పెక్ట్ చేస్తున్నా మీరు వెళ్ళి ట్రై చేసి ఉంటారని, లేకపోతే నేనేం చేయలేనుగా. సో ట్రై చేస్తారు మచ్చా, నాకు తెలుసు మీరు ట్రై చేసే ఉంటారు. సో ఇప్పుడు చాలామందికి వచ్చేసి ఉంటుంది, చాలామందికి రాకుండా కూడా ఉంటాయి. ఇట్స్ ఫైన్. ఇప్పుడు మనం చూద్దాం ఇది ఎట్లా చేస్తామని. దీన్ని మన దగ్గర తీసుకెళ్దాం. సో ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేద్దాం. సో ఇది మన 5 into 5 స్క్వేర్ మ్యాట్రిక్స్. సో ఇది మన కాన్సెప్ట్ కదా. ఇక్కడ మనం స్టార్లతో నింపేద్దాం ఇట్లా వచ్చేటట్టు. దానికి అర్థమైంది. ఇక్కడ ఒక స్టార్, ఇక్కడ ఒక స్టార్, డబుల్ స్టార్, 5 star. సో ఇక్కడ ఇట్లా స్టార్లతో నింపేద్దాం. సో ఇది స్టార్లతో నింపేసినాం మనం. ఓకే, సో ఇది మనకు కావాల్సిన బొమ్మ. సో ఇప్పుడు స్టార్ ఎప్పుడెప్పుడు ప్రింట్ అవుతుందో చూద్దాం. ఓకే, సో స్టార్ ఐ వాల్యూస్ ఏమేమి ఉన్నప్పుడు ప్రింట్ అవుతుంది, ఇది మనకి ఇంపార్టెంట్. సో ఐ వాల్యూ స్టార్లు ఇక్కడ ఐ వాల్యూ 0, ఇది 0, ఈ రో మొత్తం 0. ఇక్కడ స్టార్ ఉన్నప్పుడు ఐ వాల్యూ 1, స్టార్ ఉన్నప్పుడు ఐ వాల్యూ 2, 3, 4. ఓకే, ఐ వాల్యూస్ ఏమేమైనాయి స్టార్ ప్రింట్ అయినప్పుడు? 0 అయింది, 1 అయింది, 2 అయింది, 3 అయింది, 4 అయింది. ఓకే కదా. సో ఇవన్నీ అయినాయి స్టార్ వాల్యూస్, ఇవన్నీ అయినాయి ఐ వాల్యూస్ స్టార్ 0 అయిన స్టార్ ప్రింట్ అయినప్పుడు. దాని తర్వాత ఇప్పుడు మనం ఏం చూస్తాము అంటే స్పేస్ ఎప్పుడెప్పుడు ప్రింట్ అయింది. అసలు స్టార్ అయితే ఇప్పుడు 0 ఉన్నప్పుడు ఇంకొకటి కూడా చూడాలి మనం, జే కూడా చూడాలి. ఓకే, ఐ 0 ఉన్నప్పుడు స్టార్ ప్రింట్ అయినప్పుడు, స్టార్ ప్రింట్ అయ్యి ఐ 0 ఉండి జే వాల్యూస్ ఏమేమైనాయి. సో ఇక్కడ చూద్దాం. ఐ 0 ఉండేదంటే ఇక్కడనే అన్నిట్లలో ఐ 0 ఉంది, ఇంకెక్కడ ఐ 0 లేదు. అప్పుడు జే వాల్యూ స్టార్ ప్రింట్ అయినప్పుడు జే వాల్యూస్ ఏమేమైనాయి? 0, 1, 2, 3, 4 అయినాయి. సో 0, 1, 2, 3, 4. ఓకే, ఇవన్నీ అయినాయి. సో ఇక్కడ చూసి చెప్పేసి నువ్వు 0, 1, 2, 3, 4 అయినాయని. తర్వాత ఇప్పుడు చూడండి, ఇప్పుడు క్లియర్గా వినండి. ఓకే, సో ఇంతకుముందు ఈ వీడియో మొత్తం చూసింటే మీకు ఈ కాన్సెప్ట్ ఆల్రెడీ అర్థమైపోయి ఉంటుంది. చూడకపోతే ఫస్ట్ నుంచి మళ్ళీ చూడండి, ఈ కాన్సెప్ట్ అర్థం చేసుకోండి, అప్పుడే ఇది అర్థమవుతుంది. ఇంతసేపు చూసింది అర్థమవుతుంది. ఓకే, సో
ఇప్పుడు ఈ ఐ వాల్యూ 1 అని ఉన్నప్పుడు జే వాల్యూస్ ఏమేమైతే చూద్దాం. ఓకే, సో ఇప్పుడు ఐ వాల్యూ 1 ఎప్పుడెప్పుడు అయిందో చూద్దాం. సో ఐ వాల్యూ 1 ఈ రోలో మొత్తం అయింది. సో అప్పుడు ఏ జే వాల్యూస్కి స్టార్ ప్రింట్ అయిందో చూద్దాం. సో ఇక్కడ ప్రింట్ అయింది స్టార్ అండ్ ఇక్కడ ప్రింట్ అయింది, అంతే కదా, స్టార్ ఈ 2 ప్లేస్లోనే ప్రింట్ అయింది. అప్పుడు జే వాల్యూస్ ఏమేమైనాయి 0,4. సో ఇక్కడ జే వాల్యూస్ 0,4 మాత్రమే వస్తాయి. ఎందుకు 1 2 3 ఎందుకు రావంటే అక్కడ అసలు స్టార్ ప్రింట్ కావాలి. ఇక్కడ మనం స్టార్కి ఐజే వాల్యూస్ ఏమేమైనాయో చూస్తున్నాం. సో స్టార్కి ఐజే వాల్యూస్ ఏమేమైనాయి అంటే 0 4 మాత్రమే అయినాయి. ఇప్పుడు 2కి చూద్దాం. 2కి చూస్తే ఇక్కడ కూడా 0,4, ఎందుకంటే ఐ వాల్యూ 2 ఎక్కడుంది, ఇది ఐ వాల్యూ 2 ఉంది, అక్కడ 0,4 ఉన్నప్పుడే ప్రింట్ అయింది. 3కి కూడా 0,4. తర్వాత 4కి చూస్తే ఐ వాల్యూ 4 అయినప్పుడు ఎప్పుడెప్పుడు స్టార్ ప్రింట్ అయింది, జే వాల్యూస్ 0 నుంచి 4 దాకా, 0 1 2 3 4. ఓకే, ఈ 1 ఉన్నప్పుడు ప్రింట్ అయింది. సో ఇదన్నమాట. సో ఇది మనం రాయాలి. ఇప్పుడు ఇది ఒకటి పక్కన పెడదాం. సో ఇది మీకు అర్థమైంది కదా. ఇక్కడ నువ్వు చూసి ఫర్ లూప్లో డైరెక్ట్ రాయొచ్చు. ఐ వాల్యూస్ ఐ 0 దగ్గర స్టార్ట్ అవుతుంది, ఇది స్టార్ట్, ఇది ఎండ్ అని రాయొచ్చు. కాకపోతే ఐ 0 ఉన్నప్పుడు జే వాల్యూస్ 0 దగ్గర స్టార్ట్ అయ్యి 4 దగ్గర ఎండ్ కావాలి. ఐ 1 ఉన్నప్పుడు జే వాల్యూ 0 4 మాత్రమే అవ్వాలి. అంటే స్టార్టింగ్ ఇండెక్స్ ఎండింగ్ ఇండెక్స్ ఆ రెండే, ఎన్ అనేది ఎండింగ్ ఇండెక్స్, 4 అనేది ఇక్కడ. సో ఇక్కడ కూడా స్టార్టింగ్ ఎండింగ్. ఇక్కడ ఏం చూస్తున్నావు అంటే స్టార్టింగ్ టు ఎండింగ్ అంతా రావాలి. సో దీన్ని బట్టి నువ్వు ఒకటి లాజిక్ ఫామ్ చేయడానికి ట్రై చేయాలి. నీకు ఇప్పుడు ఇక్కడ చాలా కనిపిస్తుంది. సో ఇక్కడ నువ్వు ఒకటి రాసేయచ్చు. ఏంటి అంటే ఫర్ లూప్లో ఐ మాత్రం స్టార్టింగ్ 0 దగ్గర స్టార్ట్ చేసినామంటే వెళ్ళి ఐ లెస్ దెన్ ఇవి నెంబర్ ఆఫ్ ఎన్ అనుకుందాం కదా. సో ఎన్ కదా. సో ఐ లెస్ దెన్ ఎన్ అయ్యేంత వరకు ఐ ప్లస్ ప్లస్ చేసేసాయి. ఓకే, సో ఇదైతే మనకు అర్థమైపోయింది. సో ఐ లెస్ దెన్ ఎన్ ఉన్నంత వరకు ఫర్ లూప్ బయట అయితే రన్ అవుతుంది. ఇప్పుడు లోపల ఫర్ లూపే మనకు ప్రాబ్లం. ఇప్పుడు లోపల ఫర్ లూప్ ఏం చేయాలి? సో ఐ 0 ఉన్నప్పుడు మాత్రం 0 దగ్గర స్టార్ట్ అయ్యి ఎన్ దాకా వెళ్ళాలి. సో లోపలైతే ఫర్ లూప్ రాద్దాం. ఫస్ట్ ఇంట్ జే ఏమో 0 దగ్గర నుంచి జే లెస్ దెన్ ఎన్ వరకు లోపల ఫర్ లూప్ అయితే నడవాలి. కాకపోతే ఇది ఎప్పుడు నడవాలి? ఐ 0 అయినప్పుడు. ఇది నడిస్తే ఏం కాదు. ఇప్పుడు ఇక్కడ లోపల సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ స్టార్ అని రాసిన, ప్రింట్ పి అంటే సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ అనుకోండి. సో సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ స్టార్ రాసిన. ఇప్పుడు ఏమవుతుంది అంటే మనకి ఇంతకుముందు చూసినాము అన్ని స్టార్లు ప్రింట్ అవుతాయి. కాకపోతే ఇది ఎప్పుడు ప్రింట్ కావద్దు అంటే ఈ ప్లేసెస్లో ప్రింట్ అవ్వద్దు. కరెక్టే కదా, ఈ ప్లేసెస్లో స్టార్ ప్రింట్ అవ్వద్దు. ఇక్కడ కూడా మనకు ఉంది ఐ 0 ఉన్నప్పుడు ప్రింట్ అవ్వాలి. ఐ 1 2 3 ఉందా, ఐ 1 2 3 ఉన్నప్పుడు స్టార్ ప్రింట్ అవ్వద్దు. ఐ 1 2 3 ఉండి జే ఫస్ట్ లాస్ట్ది కాకుంటే ఇంకా ఎప్పుడు ఈ స్టార్ ప్రింట్ అవ్వద్దు. సో దాని బదులు నువ్వు ఏం రాయొచ్చు అంటే ఇక్కడ నువ్వు ఈ స్టార్ ఎప్పుడు ప్రింట్ కావాలి అనడానికి ఒక ఇఫ్ కండిషన్ రాద్దాం ఇక్కడ. ఓకే, సో ఒక ఇఫ్ రాసి ఈ స్టార్ ఎప్పుడు ప్రింట్ కావాలో చెప్దాం. ఆ ఇఫ్లా ఈ కండిషన్ ఏం రాస్తావు అనేది మనం దీన్ని బట్టి బిల్డ్ చేస్తాం. ఎట్లా బిల్డ్ చేస్తాం ఇది చూస్తే మనకి ఏం అర్థమవుతుంది తెలుసా? ఇప్పుడు నేను కొంచెం క్లియర్ చేస్తా. ఇది చూస్తే నీకు ఏం అర్థమవుతుంది అంటే ఇన్ కేస్ ఐ వాల్యూ 0 అయితే స్టార్ ప్రింట్ చేయి, నో ప్రాబ్లం. ఐ వాల్యూ 0 అయినప్పుడు ఎప్పుడైనా స్టార్ ప్రింట్ చేయి, నో ప్రాబ్లం, అసలు ప్రాబ్లమే లేదు. ఆర్ ఐ వాల్యూ n-1 అయితే, 4 అంటే n-1, ఐ వాల్యూ 4-1 అయినప్పుడు కూడా స్టార్ ప్రింట్ చేయి, అసలు ప్రాబ్లమే లేదు. లేకపోతే ఇంకెప్పుడు ప్రాబ్లం లేదు మనకి, జే వాల్యూ 0 అయినప్పుడు కూడా ఐ ప్రింట్ చేయ, మనకు ప్రాబ్లమే లేదు, ఎందుకంటే అన్నిట్లలో 0 ఉంది. సో జే 0 అయినప్పుడు కూడా ఐ ప్రింట్ చేయ, నాకు ప్రాబ్లమే లేదు. ఇంకెప్పుడు ప్రింట్ చేయాలి? జే వాల్యూ లాస్ట్ ఎలిమెంట్ అయితే, అంటే ఇది n-1 అయితే, సో జే ఇన్ కేస్ n-1 అయితే ఐ ప్రింట్ చేయి. సో ఇది మనం డెవలప్ చేసిన లాజిక్ అనమాట. సో దీన్ని చూసుకుని డెవలప్ చేసినాం. సో ఇక నువ్వు చూస్తే ఐ వాల్యూ 0 ఉన్నప్పుడల్లా స్టార్ ప్రింట్ అయింది, ఐ వాల్యూ n-1 ఉన్నప్పుడల్లా స్టార్ ప్రింట్ అయింది. జే వాల్యూ ఇక్కడ అన్నిట్లో కామన్ చూడు 0 ఉంది. సో జే వాల్యూ 0 ఉన్నప్పుడల్లా స్టార్ ప్రింట్ అయింది. ఇక్కడ కూడా చూడు జే వాల్యూ n-1 ఉన్నప్పుడల్లా స్టార్ ప్రింట్ అయింది. ఓకే, సో ఇది ఉన్నప్పుడల్లా స్టార్ ప్రింట్ చేయి. దాని తర్వాత ఎల్స్లా ఇంకా స్టార్ ప్రింట్ కాలేదు అనుకో, దానికి అర్థం ఏంటి? స్టార్ ప్రింట్ కావట్లంటే వీటి ప్లేసెస్లో ఉన్నట్టు, నువ్వు వీటి ప్లేస్లో ఉన్నప్పుడు ఏం చేస్తావు? స్పేస్ ప్రింట్ చేయి. సో ఎల్స్లో ఇక్కడ ఎల్స్లో ప్రింట్ స్పేస్ అని. ఓకే, అర్థమైందిగా. సో ఇది చాలా ఇంపార్టెంట్. ఐ 0 అయినప్పుడు
i ఈక్వల్ టు n-1 అయినప్పుడు j ఈక్వల్ టు 0 అయినప్పుడు j ఈక్వల్ టు n-1 అయినప్పుడు మాత్రమే స్టార్ని ప్రింట్ చేయి అనమాట. ఇది మనం డెవలప్ చేసుకోవడానికి ఈ కాన్సెప్ట్ మనకి హెల్ప్ అయింది. సో ఇట్లా కాన్సెప్ట్ ద్వారా చేయి ఇప్పటికీ. సో ఒక లెవెల్ వచ్చాక అప్పుడు నువ్వు ఈ కాన్సెప్ట్ ఇదేం అవసరం లేదు, అది చూడంగానే నీకు డైరెక్ట్ ఈ బాక్స్ నీ మైండ్లో వచ్చేస్తుంది 0,0 అన్నీ వచ్చేసి నీ ఇండిసెస్ వచ్చేసి డైరెక్ట్ నువ్వు చెప్పేస్తావు ఓకే ఇది ప్రింట్ ఎప్పుడు అవుతుంది, స్టార్టింగ్ రోలా ఎండింగ్ రోలా, స్టార్టింగ్ కాలంలో ఎండింగ్ కాలంలోనే అవుతుంది. కాబట్టి నువ్వు చూసేసి ఓకే i ఈక్వల్ టు 0 స్టార్టింగ్లా ఎండింగ్లా మాత్రమే స్టార్ ప్రింట్ చేయ, మిగతా అన్నిటి దగ్గర స్పేస్ ప్రింట్ చేయని అప్పుడు నీకు లాజిక్ వచ్చేస్తుంది. బట్ నువ్వు బిగినర్ అయితే, సో ఈ కోర్స్లో అందరు బిగినర్సే కాబట్టి ఇట్లానే చేయాలి, డైరెక్ట్ రావాలి అంటే రాదు. ఇదే లాజికల్. ఎవరైనా నేను కూడా స్టార్టింగ్ ఇట్లా పేపర్ పెన్ను పెట్టే ఇట్లా ఏదో ఒక ట్రై చేసి హార్డ్వేర్లో నేర్చుకున్నా, మీకు ఒక కాన్సెప్ట్ ద్వారా నేర్పిస్తున్నా. సో ఈజీగా అవుతుంది. కష్టపడితే చాలా టైం వేస్ట్ అవుతుంది. నాకు చాలా టైం వేస్ట్ అయింది. ఇంత త్వరగా ఇట్లా ఏం లాజిక్ రాలే. సో ఇట్లా ఒక 1000 టైమ్స్ 100 టైమ్స్ అట్లా ముస్సు ప్రాబ్లం చేసి కష్టపడితే అప్పుడు వచ్చింది. బట్ నీకు కొంచెం ఈజీ వేలో చెప్తున్నావు, కాన్సెప్ట్ ద్వారా చెప్తున్నా. సో నీకు చాలా ఈజీ అవుతుంది. సో ఓకే కదా. సో ఇప్పుడు దీనికి కోడ్ రాద్దాం అనమాట. సో అది అర్థమైందిగా. కోడ్ ఇప్పుడు సింపుల్. కాన్సెప్ట్ ఎప్పుడైనా హార్డ్, కోడ్ రాయడం అనేది చాలా సింపుల్ ఎప్పుడైనా. సో మొత్తం తీసేద్దాం. ఇది తీసేస్తే సో మొత్తం తీసేసి స్టార్టింగ్ int n ఈక్వల్ టు మనం 5 × 5 చేస్తున్నాం. తర్వాత ఫర్ లూప్ i మాత్రం చెప్పినట్టే i <n వరకు మొత్తం పోవాలి. తర్వాత లోపల కూడా j ఈక్వల్ టు 0 నుంచి j <n దాకా మొత్తం వెళ్ళాలి. సో మొత్తం వెళ్ళిన తర్వాత ఇప్పుడు స్టార్ ఎప్పుడెప్పుడు ప్రింట్ చేయాలి, మనం రాసినాం కండిషన్స్. ఇక్కడ చూస్తే కండిషన్స్ వచ్చేసి i ఈక్వల్ టు 0 ఆర్ i ఈక్వల్ టు n-1, ఎందుకంటే i ఈక్వల్ టు n-1, ఆర్ j ఈక్వల్ టు 0 ఆర్ j ఈక్వల్ టు n. సో వీటన్నిటిలో ఏదో ఒక కండిషన్ కరెక్ట్ అయినప్పుడు మాత్రమే మనం system.out.print స్టార్ అంటాం. సో వీటన్నిటిలో ఏదో ఒకటి అయినప్పుడే ప్రింట్ చేస్తాం స్టార్. సో ఎల్స్లో ఏం రాస్తాము అంటే స్పేస్ని ప్రింట్ చేయని రాస్తాం. system.out.print స్పేస్. ఎందుకు అంటే ఇక నీకు మధ్యలో గ్యాప్ రావాలి. ఇది ప్రింట్ అయిన తర్వాత డైరెక్ట్ ప్రింట్ చేస్తే మధ్యలో స్పేసెస్ ప్రింట్ చేయకుండా ఎమ్మటి ఇక్కడనే నీకు సి అయిపోతుంది, సి లాగా ఫామ్ అవుతుంది. ఇక్కడ 3 స్టార్లు వస్తాయి, ఇక్కడ స్టార్లు వస్తాయి. కాకపోతే ఇక్కడ మనం స్పేస్ ప్రింట్ చేద్దాం. ఓకే, సో అందుకు ఎల్స్లో స్పేస్ పెట్టినాం. అండ్ ఎప్పటిలాగానే ఫర్ లూప్ అయిపోయాక నెక్స్ట్ లైన్ పోవాలి కదా, కాబట్టి system.out.print ln అని పెట్టేద్దాం. ఓకే, ఇప్పుడు దీన్ని రన్ చేద్దాం. సో రన్ చేసి చూస్తే లాస్ట్లో స్టార్ ప్రింట్ కాలే. ఎందుకో తెలుసా, ఇక్కడ j ఈక్వల్ టు n పెట్టినాం, బట్ ఇక్కడ పెట్టాల్సింది ఏంటి n-1. సో j ఈక్వల్ టు n-1. సో ఎందుకంటే లాస్ట్ కాలంలో ఉన్నప్పుడు కూడా ప్రింట్ కావాలి కదా. సో ప్రింట్ అయ్యింది. కంగ్రాచులేషన్స్ మచ్చా. సో ఇప్పుడు మనం బొక్కున్న డబ్బా గీసినాం. ఇప్పుడు మీకు ఈ టాపిక్ యొక్క ఇంపార్టెన్స్ అర్థమైందిగా. ప్యాటర్న్స్ చాలా అంటే చాలా ఈజీ. ఈ కాన్సెప్ట్ ఒకసారి గుర్తుంచుకో, లైక్ జస్ట్ అర్థం చేసుకో. ఇది పట్టాల్సిన కాన్సెప్టే కాదు. సో స్క్వేర్ బొక్క ముగ్గు కూడా అయిపోయింది. ఇప్పుడు పడుకునే స్కేల్ ముగ్గు. ఓకే, సో పడుకునే స్కేల్ ముగ్గు, నిలబడిన స్కేల్ ముగ్గు. ఈ పడుకునే స్కేల్ ముగ్గు నీ హోంవర్క్ అనుకో మచ్చా. నేను ఎక్స్ప్లెయిన్ చేయట్లే నీకు ఈ పడుకునే స్కేల్ ముగ్గు. ఇప్పటికే వీడియో లాంగ్ అవుతుంది. సో ఈ ముగ్గు నేను ఎక్స్ప్లెయిన్ చేయట్లే, నీ హోంవర్క్. ఇప్పుడే వీడియో ఇక్కడ ఆపేసి అది ట్రై చేయి. ఇంకో ముగ్గు కూడా ఉంది, ఆ ముగ్గు వేద్దాం ఇప్పుడు. సో ఇది నీ హోంవర్క్. దీనికోసం నువ్వు అండ్ నీకు రాలేదు అనుకో, ఇట్స్ ఫైన్, బికాస్ నేను PDF ఇస్తున్నా, కింద నీకు సొల్యూషన్స్ ఉన్నాయి. సో కిందికి స్క్రోల్ చేసి అన్నిటికీ సొల్యూషన్స్ నేను రాసా. సో అక్కడ సొల్యూషన్స్ చూడొచ్చు. బట్ ఫైన్, ట్రై చేయి. ఈ పడుకునే స్కేల్ బొక్క ముగ్గు నీకు వచ్చింది అంటే కామెంట్ చేయి. సో చూద్దాం నీ కోడ్ ఎట్లుందో. దాని తర్వాత ఇప్పుడు మొత్తం ఈ సిరీస్లో సిరీస్ అంటే ఈ వీడియోలో అన్నిటికంటే హార్డెస్ట్ ముగ్గుకి వెళ్ళాం. ఈ ముగ్గు పేరు వచ్చేసి బైక్ స్టాండ్ ముగ్గు. బైక్ స్టాండ్ కొంచెం ఇట్లా సైడ్కి స్టాండ్ వేస్తాం కదా, సో అందుకు అట్లా పెట్టేసిన. నాకు ఏం పేరు పెట్టాలో అర్థం కాలే. మీకేమైనా తెలిస్తే చెప్పండి ఏం పేరు పెట్టాలో. నేనైతే బైక్ స్టాండ్ ముగ్గు అని పెట్టేసిన. సో ఫైన్, ఇప్పుడు మనం ఈ బైక్ స్టాండ్ ముగ్గు వేద్దాం. సో ఈ ముగ్గు వేయడానికి ఏం చేద్దాం, మీరు ట్రై చేయండి ఫస్ట్ ఒకసారి ఈ ముగ్గు వేయడానికి. సో వెళ్ళి ఆ బొమ్మ గీయండి ఇలాగట్లానే. సో నేను చెప్పిన కాన్సెప్ట్ ట్రై చేసి ఆ కాన్సెప్ట్ తోటి బైక్ స్టాండ్ ముగ్గు వేయడానికి ట్రై చేయండి. ఇది కొంచెం కష్టమైన ముగ్గు అనమాట. ఇప్పటిలాగా వేసిన వాటిల్లో ఇప్పటిదాకా వేసినవి కొంచెం సింపుల్, దీంతో కంపేర్ చేస్తే చాలా సింపుల్, కొంచెమేం కాదు. సో ఇది హార్డెస్ట్ ముగ్గు.
సో ఈ ముగ్గే చేయడానికి ట్రై చేయండి, రాకపోతే ఇట్స్ కంప్లీట్లీ ఫైన్. ఐ హోప్ ట్రై చేసి ఉంటారని అనుకుంటున్నా. సో లెట్స్ గో, ఇప్పుడు ఆ ముగ్గు ఎట్లేద్దామో చూద్దాం. ఫస్ట్ ఆ ముగ్గేయడానికి మనం ఒక డబ్బాలా గీద్దాం. ఏ డబ్బా సరే, ఏదో డబ్బా, చాలా డబ్బాలు ఉన్నాయి, చాలా డబ్బాలు మీకోసం ముందే రాసి పెట్టినా అనమాట. సో ఈ డబ్బాని చూస్ చేసుకుందాం. ఇప్పుడు ఆ ముగ్గేద్దాం. ఆ ముగ్గుని చూడు ఎట్లుందో, పైన దగ్గర స్టార్ట్ అవుతుంది, కిందకి వచ్చి ఎండ్ అవుతుంది. సో మనం ఇక్కడ నుంచి స్టార్ట్ చేద్దాం. ఎన్ని రోలు వేద్దాం? 3 వేద్దాం చాలే, ఎక్కువ ఎందుకు. ఇట్లా 3, ఇట్లా 3, ఇట్లా 3, ఇట్లా. ఓకే, ఇది మన ముగ్గు. ఈ పక్కన అంతా పట్టించుకోక, ఇది వదిలేసే. ఓకే, ఇది లేదనుకో, ఇది మన ముగ్గు. ఓకే, ఇటు సైడ్ మనం వేసినాం. సో ఇది మన ముగ్గు అనమాట. ఇది మన ముగ్గు. స్టార్ 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 ఈ ముగ్గు మనం వేస్తున్నాం. ఇప్పుడు ఈ ముగ్గు ఎట్లేయాలి. సో సేమ్ ఏముంది ఇందాకలానే, ఫస్ట్ అది రాద్దాం. సో ఇప్పుడు మనం స్టార్కి రాద్దాం. సో స్టార్కి ఏమని రాద్దాం? స్టార్కి ఐ వాల్యూస్ రాద్దాం ఫస్ట్. సో ఐ వాల్యూస్ వచ్చేసి స్టార్కి ఏమేమి ఉన్నాయి కొంచెం. సో ఐకి స్టార్ వాల్యూస్ ఏమేమి ఉన్నాయి చూద్దాం. సో ఐకి స్టార్ వాల్యూస్ ఏమేమి ఉన్నాయి? ఇక్కడ ఐ 0 ఉంది, 1 ఉంది, 2 ఉంది, 3 ఉంది, 4 ఉంది. సో ఐ వాల్యూస్ అన్నీ ఉన్నాయి, 0, 1, 2, 3, 4. ఓకే, సో ఇదన్నమాట, ఐ అన్నీ ఉన్నాయి. ఇప్పుడు జే వాల్యూస్ చెక్ చేద్దాం. ఐ 0 అయినప్పుడు జే వాల్యూ ఎంత అవుతుంది? ఓకే, జే ఐ 0 ఉన్నప్పుడు జే ఏమేమైనాయి? 3, 4, 5. సో 3, 4, 5 అయింది. ఓకే, 3, 3, 4, 5. ఐ 0 అయినప్పుడు జే వాల్యూ 3, 4, 5 అయింది. దాని తర్వాత ఐ వాల్యూ 1 అయినప్పుడు జే వాల్యూస్ ఏమైనాయి? 2, 3, 4 అయినాయి. 2, 3, 4. దాని తర్వాత ఇక్కడ చూస్తే ఐ 2 అయినప్పుడు జే వాల్యూస్ ఏమేమైనాయి? 3, 2, 3, 4, 1, 2, 3 అయినాయి. 3 అయినప్పుడు సో 3 ఎక్కడైంది? ఇక్కడ అయింది. 3, 4, 5, 2, 1. సారీ మచ్చా, బొమ్మ తప్పు గీసినాం. స్టార్ 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 ఇక్కడ కాసినాం. స్టార్ 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 తర్వాత ఇక్కడ రావాలి కదా, స్టార్ 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 అనేది ఉండదు అసలు. సో ఇది తీసేద్దాం. సో ఈ డబ్బాని కూడా లేదనుకుందాం. ఓకే, ఇక్కడ దానికే మన స్టాండ్ అనమాట. ఈ 4th కూడా మనకు అవసరం లేదు స్టాండ్లో. ఐ వాల్యూస్ 0, 1, 3 ఇక్కడ దాకానే ఉన్నాయి. సో ఓన్లీ ఇవే కన్సిడర్ చేద్దాం. ఇక్కడతో మన స్టాండ్ అయిపోతుంది, ఇడికే స్టాండ్ పడుతుంది. ఇగో ఇట్లా, ఇదే మన స్టాండ్. ఓకే, 3, 3, 3, 3, 3 ఉంటాయి స్టాండ్లో మనం గీసిన బొమ్మల. కాబట్టి 0, 1, 2, 3 వస్తున్నాయి. ఇప్పుడు 3 ఉన్నప్పుడు ఏమవుతుంది? 0, 1, 2 అవుతుంది జే వాల్యూస్. సో ఇది జే వాల్యూ అనమాట. సో ఇప్పుడు మనం దీనికి కండిషన్స్ రాయాలి ఫర్ లూప్లో. సో ఎట్లా రాస్తాం? ఇప్పుడు దీంట్లో ఒకటి చూసినా, ఒకటి నువ్వు అబ్జర్వ్ చేయొచ్చు. సో ఈ ఫస్ట్ ఇది రాస్తే నీకు కొన్ని అబ్జర్వేషన్స్ చేయడానికి వస్తుంది. అది అక్కడ పేపర్ మీద రాసిన తర్వాత నువ్వు ఓకే నేను ఇప్పుడు అబ్జర్వేషన్స్ చేస్తావు అని చెప్పి అబ్జర్వేషన్స్ చేయొచ్చు. సో ఇక్కడ నువ్వు చేసే అబ్జర్వేషన్స్ ఏంటి అంటే, ఇక్కడ అన్ని లెన్స్ 3 ఉన్నాయి. ఇంతకుముందు మనం చూస్తే ఇట్లా అన్ని లెన్స్ సేమ్ లేవు. ఒక దాంట్లో 5, ఒక దాంట్లో 2, ఒక దాంట్లో 3 ఉన్నాయి. ఇప్పుడు చూస్తే అన్ని లెన్స్ 3 ఉన్నాయి. దీని లెంత్ 3 ఉంది, దీని లెంత్ 3 ఉంది, దీని లెంత్ 3 ఉంది. ఓకే కదా, అన్ని లెన్స్ 3 ఉన్నాయి. ఇదొక అబ్జర్వేషన్. దాని తర్వాత ఐ వాల్యూస్ 0 to 3 ఉన్నాయి. అది ఇంకో అబ్జర్వేషన్. ఇంకో అబ్జర్వేషన్ ఏందో తెలుసా? ఇక్కడ స్టార్ట్ అయ్యేవి ఎట్లా స్టార్ట్ అవుతున్నాయి చూడు, అన్ని 3 ఉండి స్టార్టింగ్ వాల్యూ మాత్రం 3 దగ్గర స్టార్ట్ అవుతుంది, ఇక్కడ 2 దగ్గర స్టార్ట్ అవుతుంది, 1 దగ్గర స్టార్ట్ అవుతుంది, 0. 3 to 1, 0 ఏంటి? డిసెండింగ్ ఆర్డర్లో ఫర్ లూప్ ఉంది చూసినా, 3 to 1, 0. ఇది ఇంకో అబ్జర్వేషన్ అనమాట. సో ఈ అబ్జర్వేషన్స్ చేసిన తర్వాత నువ్వు ఆలోచించవచ్చు. సో ఇది గీయడం వల్ల నీకు చాలా అబ్జర్వేషన్స్ వస్తున్నాయి. ఈ అబ్జర్వేషన్స్ తర్వాత నువ్వు గీయకపోయినా వస్తాయి కొన్ని ప్రాబ్లమ్స్ ఇట్లా సాల్వ్ చేసిన తర్వాత, బట్ ఇప్పటికీ గీస్తే వస్తాయి. సో గీస్తే నీకు ఈ అబ్జర్వేషన్స్ వచ్చినాయి. ఈ అబ్జర్వేషన్స్ వచ్చిన తర్వాత ఇక నువ్వు ఏం చేయొచ్చు అంటే, ప్యాటర్న్స్ ప్రాబ్లమ్స్లో ఇప్పుడు నువ్వు ఇక్కడ చూస్తే ఇవి స్పేసెస్ ఉన్నాయి, ఖాళీ ఎంటీ స్పేసెస్ అనమాట. సో ఫస్ట్ టైం ఇక్కడ ఎన్ని స్పేసెస్ ఉన్నాయి? 3 స్పేసెస్ ఉన్నాయి. సెకండ్ టైం ఎన్ని స్పేసెస్ ఉన్నాయి? 2 స్పేసెస్ ఉన్నాయి. థర్డ్ టైం ఎన్ని స్పేసెస్ ఉన్నాయి? 1 స్పేస్ ఉంది. ఓకే, సో ఇది కూడా ఒక డిసెండింగ్ ఆర్డర్లో ఉంది. ఇది ఇంకో అబ్జర్వేషన్. సో నువ్వు ఏం చేయొచ్చు అంటే, ఇప్పుడు నీకు ఒక
ఛాలెంజ్ ఇస్తుంది ఇంకోటి దీనికంటే ముందు. సో అది సాల్వ్ చేసి చాలా ఈజీ అవుతుంది. నువ్వు ఇవన్నీ నువ్వు ఎట్లా కనిపెట్టగలిగినావు, ఇది గీయడం వల్ల నీకు ఇక్కడ కాన్స్టెంట్గా 3 ఉన్నాయని చూసుకు చెప్పొచ్చు 3 అని. అది ఇంకో అబ్జర్వేషన్. అండ్ స్టార్టింగ్ పాయింట్ చూసారా, 3 దగ్గర స్టార్ట్ అవుతుంది, 2 దగ్గర స్టార్ట్ అవుతుంది, 1 దగ్గర స్టార్ట్ అవుతుంది, 0 దగ్గర స్టార్ట్ అవుతుంది. నువ్వు చూసి చెప్పొచ్చు. నేనైతే చూసి చెప్తున్నా, మీరు కూడా చూసి చెప్పగలుగుతారు. బట్ మీకు క్లారిటీ ఉంటుంది ఇన్ కేస్ మీరు ఇట్లా గీసుకుంటే. సో ఇప్పుడు నీకు ఇది ఇట్లనే ఉంచి ఈ ప్రాబ్లం, ఇంకో చిన్న ప్రాబ్లం ఇస్తా. సో నువ్వు ఇది చేయగలుగుతావా, స్టార్ 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 స్టార్. ఓకే, ఇదన్నమాట మనకు కావాల్సినది. ఇప్పుడు ఇది మనం చేయగలుగుతామా, దీనికి ఆ కాన్సెప్ట్ అప్లై చేయండి, మీరు డైరెక్ట్గా సింపుల్గా సాల్వ్ చేసేస్తారు ఇది. సో దీనికి రాయడానికి కోడ్ రాద్దాం ఫస్ట్. ఓకే, సో దానికి ఎట్లా చేస్తామంటే N3 తీసుకుందాం, 2 ఫర్ లూప్లు వేద్దాం. సో 2 ఫర్ లూప్లు వేద్దాం. ఇది నార్మల్ కోడ్, IN దాకా JN దాకా 2 ఫర్ లూప్లు వేసినాం. దాని తర్వాత ఇక్కడ system.out.println అంటే మనకు తెలిసినట్టు మన డబ్బా ఉట్టి నార్మల్ డబ్బా వస్తుంది. ఇప్పుడు చూసిన ట్రయాంగిల్లా రాదు, జస్ట్ నార్మల్ డబ్బా వస్తుంది. సో ఈ స్టార్లతోటి సో నార్మల్ డబ్బా వచ్చింది. ఇప్పుడు మనకి ఏం కావాలి, ఇట్లా కావాలి. సో దానికోసం ఏం చేస్తా అంటే I వాల్యూస్ ఇక్కడ 0, 1, 2 అవుతుంది. బట్ J వాల్యూస్ చూస్తే ఇవి చూడు, I వాల్యూస్ ఏమవుతుంది 0, 1, 2 అవుతుంది. కానీ J వాల్యూస్ I0 ఉన్నప్పుడు 0, 1, 2 అవుతుంది, తర్వాత 0, 1 అవుతుంది, తర్వాత 0, 1, 0 ఒక్కటే అవుతుంది. ఇది J వాల్యూస్. సో ఈ కాన్సెప్ట్ ప్రకారం ఇట్లా అవుతున్నాయి కదా దీంట్లో. సో ఇక్కడ చూస్తే నువ్వు చూడొచ్చు, J వాల్యూ ఒకసారి 2 దగ్గర ఎండ్ అయింది, ఇంకోసారి 1 దగ్గర ఎండ్ అయింది, ఇంకోసారి 0 దగ్గర ఎండ్ అయింది. అంటే తగ్గుతుంది J వాల్యూ అనేది. సో ఇక్కడ నువ్వు ఇన్నర్ ఫర్ లూప్ కూడా ఒక్కొక్కసారి తగ్గి, ఫస్ట్ టైం ఎక్కడి దాకా తగ్గి అంటే n-i వరకు తగ్గి. n-i ఎంత, I ఎంత ఇక్కడ 0 అంటే n ఇన్ కేస్ 3 కదా మనకి, ఇక్కడ 3 × 3 కాబట్టి 3. సో n-i-1 దాకా తగ్గి. ఓకే, n3 అయితే n-i-1 అంటే ఎంత, అసలు అవసరం లేదు, n-i లెస్ దెన్ n-i అనేసి. ఓకే, సో లెస్ దెన్ 3 అంటే 2 దాకా వస్తుంది. ఇక్కడ లెస్ దెన్ n-i అను, I1 కదా, n-i ఎంత 2 అవుతుంది, I1 అయితే n-1 2. సో లెస్ దెన్ 2 వరకు ఇది n-i అంటే I2 అయితే లెస్ దెన్ 1 అంటే 0. సో ఇప్పుడు నువ్వు ఇక్కడ లెస్ దెన్ n-i అనేసాయి. దానివల్ల ఏమవుతుంది చూడు మనకు కావాల్సిన అవుట్పుట్ వచ్చేస్తుంది. ఓకే, లెస్ దెన్ n-i అనేది. సో ఇది నీకు అర్థమైంది కదా, ఇది నీకు ఇంకా క్లారిటీ రావాలి. నువ్వు ట్రై చేయి, పేపర్ పెన్ పెట్టు, ట్రై చేయి, అక్కడ బొమ్మకి అప్పుడే అర్థమవుతుంది, లేకపోతే అర్థం కాదు, ముందే చెప్తున్నా. సో ట్రై చేయి, నీకు ఇది అర్థమవుతుంది. n-i ఎందుకు పెట్టినాం అంటే ఒక్కొక్కసారి తగ్గిస్తున్నాం లోపల ఫర్ లూప్ రేంజ్ అనమాట. ఫస్ట్ టైం మాత్రం I0 ఉన్నప్పుడు n దాకా వెళ్తున్నాం, నెక్స్ట్ I1 ఉన్నప్పుడు n-1 దాకా వెళ్తున్నాం. సో అది మనం తగ్గిస్తున్నాం. సో ఇది అర్థమైంది కదా. ఇప్పుడు మనం మన ఇంతకుముందు దగ్గరికి వెళ్దాం. సో ఇక్కడ ఈ స్పేసెస్ చూసిరా, ఈ స్పేసెస్ అదే కాన్సెప్ట్ తోటి వెళ్తున్నాం. ఈ స్టార్ కాన్సెప్ట్ల బదులు ఇక్కడ స్పేసెస్ ప్రింట్ చేస్తున్నాం కదా. సో ఇక్కడ స్పేసులు ప్రింట్ చేసిన తర్వాత మనకి ఏమర్థమైంది, ఈ అబ్జర్వేషన్కి వెళ్ళి 3 టైమ్స్ ప్రింట్ అవుతుంది స్టార్, అంతే కదా, 3 టైమ్స్ ప్రింట్ అవుతుంది. అండ్ ఇక్కడ నువ్వు చూడొచ్చు 3, 2, 1, 0. ఈ అబ్జర్వేషన్ తోటి నువ్వు ఈ n-i రాయొచ్చు, ఎందుకంటే ఇక్కడ స్టార్టింగ్ అనేది -1, -2, -0 అవుతుంది. ఇక్కడ -3 -0 అయితే 3 వచ్చింది, ఇక్కడ 3 - 1 అయితే 2 వచ్చింది, ఇక్కడ 3 - 2 అయితే 1 వచ్చింది, ఇక్కడ 3 - 3 అయితే 0 వచ్చింది. సో ఈ అబ్జర్వేషన్ నీకు హెల్ప్ అవుతుంది సో దాన్ని సాల్వ్ చేయడానికి. కాబట్టి ఇదే దాంట్లో సో దానివల్ల నువ్వు చెప్పేసేయచ్చు, ఇది రాసేస్తామచ్చా, n-i రాస్తా, సో స్టార్ ప్రింట్ అయింది. ఇప్పుడు నేను ఏం చేస్తా అంటే స్టార్ తర్వాత పుల్లలు 3 ప్రింట్ చేస్తా. ఫర్ ఇంట్ ఏదో ఒక వేరియబుల్ k = 0, k less than 3 అంట, k++. సో system.out.print పుల్లలు రాస్తా. ఇప్పుడు రన్ చేసి చూద్దాం ఏమవుతుందో. చూసారా, స్టార్ 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 వచ్చింది, స్టార్ వచ్చింది, దాని తర్వాత 3 పుల్లలు వచ్చింది. ఇది ఎక్కడన్నా చూసినట్టు అనిపిస్తుందా? ఇదే కదా అది. ఈ స్పేసెస్ బదులు స్టార్స్ ఉన్నాయి, దీని బదులు పుల్లలు ఉన్నాయి. దీన్ని ఇంకొంచెం పెంచితే మీకు ఇంకా క్లారిటీ వస్తుంది. n5 పెడదాం. ఇప్పుడు n5 పెడితే క్లారిటీ వస్తుంది. సో చూసిరా, స్టార్లు బదులు స్పేసెస్, ఈ పుల్లల బదులు ఇక్కడ స్టార్లు ఉన్నాయి అంతే. సో ఇప్పుడు మనం జస్ట్ దాన్ని రివర్స్ చేద్దాం. ఈ స్టార్ ఇక్కడ లేపేసి స్పేస్ పెడదాం, ఈ పుల్లని లేపేసి స్టార్ పెడదాం. ఇప్పుడు రన్ చేసి చూద్దాం ఏమవుతుందో. రన్ చేసి చూస్తే తెలిసిపోతుంది. సెట్ కదా, మనకు కావాల్సిన అవుట్పుట్ వచ్చేసింది. సో ఇది ఎట్లా మనం చేసినామంటే
ఫస్ట్ దీన్ని డిక్రీజ్ చేసుకుంటూ వచ్చినాం n-1ని. దాని తర్వాత ఇది మనకు తెలుసు ఫిక్స్డ్గా 3 టైమ్సే ప్రింట్ అయింది, k<3 వరకే ప్రింట్ అయింది. సో అందువల్ల ఇక్కడ స్టార్ ప్రింట్ అయింది. సో సింపుల్ కదా. సో ఎంత బాగుంది అసలు ఈ ప్యాటర్న్స్ ప్రింట్ చేస్తుంటే. సో నేను ఈ వీడియోకి నీకు ఒక హోంవర్క్ ఇస్తా. సో ఈ హోంవర్క్ నువ్వు చేయకపోతే యు ఆర్ నాట్ అన్ ఆణిముత్యం. సో చేయకపోతే అంటే ట్రై చేయకపోతే, రాకపోతే ఇట్స్ కంప్లీట్లీ ఫైన్, నో ప్రాబ్లం. సో ఈ వీడియోకి నేను ఇచ్చే హోంవర్క్ ఏంటో తెలుసా, సేమ్ ఇప్పట్లాగానే ఇప్పుడు మన దగ్గర ఇట్లుంటే ఏం చేస్తున్నాం, ఈడ స్టార్ 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 ఇట్లా ప్రింట్ చేస్తున్నాం కదా. సర్లే, ఇక్కడ 3 3 3 ఇట్లా ప్రింట్ చేస్తున్నాం. ఇంత గలీజ్గా రాసినా సరే, ఈ 3 3 3 ఇట్లా ప్రింట్ చేస్తున్నాం. ఇక్కడ చూపిస్తాం ఇంకొంచెం ఈజీగా అర్థమవుతుంది. సో ఇట్లా ప్రింట్ చేస్తున్నాం కదా, అట్లా కాకుండా నాకు ఇక్కడ కూడా కావాలి స్టార్స్. సో ఇవన్నీ స్టార్స్ కావాలి. ఇది మనకు కావాల్సినది. 3 స్పేసెస్ 3 స్టార్స్, 2 స్పేసెస్ మిగతా అన్ని స్టార్స్, 1 స్పేస్ మిగతా అన్ని స్టార్స్, అన్ని స్టార్స్. నాకు ఇది కావాలి. సో ఇది నేను నీకు ఇచ్చే హోంవర్క్ అనమాట. సో 3 స్పేసెస్ స్టార్స్ ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇది నేను నీకు ఇచ్చే హోంవర్క్. ఇది ఈ వీడియో కామెంట్స్లో పేస్ట్ చేయి నువ్వు హోంవర్క్ చేసినట్టు. సో ఇలా ట్రై చేస్తూ ఉంటేనే ఇంకా ఇంప్రూవ్ అవుతాం. సో ఇది జస్ట్ లెవెల్ 1 ఆఫ్ ముగ్గుల కాంపిటీషన్ మాత్రమే. నెక్స్ట్ వీడియోలో అస్సలైన ముగ్గులు చూస్తాం, వేరే ఉంటాయి కదా నెక్స్ట్ వీడియోలో ఉండే ముగ్గులు మాత్రం. నీ ఫ్రెండ్స్కి ఈ ముగ్గుల్ని షేర్ చేయి, వాళ్ళకి నచ్చొచ్చు. సో నీతో పాటు నీ ఫ్రెండ్స్ని కూడా మోటివేట్ చేయి టు డూ కోడింగ్. కోడింగ్ చాలా ఈజీ మచ్చా, నువ్వే చూసినావు కదా ఎంత ఈజీగా. ఇవి ఆల్మోస్ట్ కొన్ని జాబ్స్లో అడుగుతారు, జస్ట్ కొన్ని హవర్స్ పెట్టడంతో నువ్వు చిన్న చిన్న జాబ్స్లో అడుగుతారు. ఒక చిన్న జాబ్స్లో అడిగే లెవెల్ దాకా వచ్చేసినావు. జస్ట్ ఇంకొన్ని వీడియోసే పెద్ద పెద్ద ఎంఎన్సీస్లో అడిగే క్వశ్చన్స్ కూడా సాల్వ్ చేసేద్దాం. లెట్స్ డూ ఇట్. లైక్ మనం సెగ్మెంటరీస్, గ్రాఫ్స్ అన్నీ సాల్వ్ చేద్దాం, ట్రీస్, గ్రాఫ్స్, రికర్షన్, డీపీ. బట్ టేక్స్ టైం, మెల్లగా వెళ్దాం. మెల్లగా ఏం వెళ్ళట్లే, రోజుకి 1 అవర్ వీడియో. సో రోజు గట్టిగానే చేద్దాం, రోజు ప్రాబ్లమ్స్ ప్రాక్టీస్ చేద్దాం, గట్టిగా వెళ్ళిపోదాం, ఇచ్చి పడేద్దాం. సో ఆల్ ద బెస్ట్ మచాస్. ఈ వీడియో ఆల్రెడీ 1 అవర్ అయింది. 1 అవర్ నువ్వు చూసావంటే నీకున్న డెడికేషన్ హ్యాట్స్ ఆఫ్. మళ్ళీ తోప్ మచ్చా, నువ్వు తోప్ అంటే తోప్. ఇదే మోటివేషన్తో వెళ్ళు, వేరే లెవెల్ సెట్ అయిపోతావు. సో ఆల్ ద బెస్ట్ మచ్చా.